ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈ మంత్ ఫిబ్రవరిలో మనకు ఆన్లైన్ క్లాసులు అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఎవరైతే మొబైల్ షాప్స్ ఉండి ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ట్రబుల్ షూట్లో ఇబ్బంది పడుతున్నారో, ఆల్రెడీ మీకు సిపి వర్క్ అంతా వచ్చి మీరు ట్రబుల్ షూట్ చేయలేకపోతున్నారా, సో వీళ్ళ కోసం మనం ఆన్లైన్ క్లాస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్ డెప్త్గా చెప్పడం జరుగుతుందండి. ఇది ఫ్రెషర్స్కి అయితే అర్థం కాదు. ఫ్రెషర్స్ ఎవరు కూడా ఈ కోర్స్కి జాయిన్ అవ్వద్దు. ఆల్రెడీ మొబైల్ షాప్లు ఉండి, టూల్స్ ఉండి, ఆల్రెడీ హ్యాండ్ స్కిల్, ఐసీ రీబాలింగ్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇది మనం 15,000 రూపీస్కే ఆఫర్ ప్రైస్లో తీసుకురావడం జరిగింది. ఈ 15,000 రూపీస్లో మీకు మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్గా డెప్త్గా మీకు ఆన్లైన్ క్లాస్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే డెడ్లో కూడా మీకు సింగిల్ పవర్ ఐసీ, క్వాల్కామ్లో ఎలా ఉంటుంది, మీడియాటెక్లో ఎలా ఉంటుంది, ఎగ్జినోస్ ఎలా ఉంటుంది, పవర్ ఆన్ సీక్వెన్సీ ఎలా ఉంటుంది, అలాగే డ్యూయల్ పవర్ ఐసీ, ట్రిపుల్ పవర్ ఐసీ, క్వాడ్ పవర్ ఐసీ, మొత్తం అన్నిటి గురించి కూడా కంప్లీట్గా డెప్త్గా క్లియర్గా మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్లో మీకు ట్రబుల్ షూట్ చేసి చూపించడం జరుగుతుంది. అసలు డిఎస్ఓని ఎలా యూజ్ చేయాలి, డిఎస్ఓలో సిగ్నల్స్ని ఎలా చెక్ చేయాలి, ఓకే, ఆసిలేటర్ అంటే ఏంటి, కంప్లీట్ క్లియర్గా పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది అన్లిమిటెడ్ క్లాసెస్ అండి. ఇది ఓన్లీ ఒక 20 డేస్ అయిపోతుంది, 30 డేస్ అయిపోతుంది అని చెప్పను. సో మీకు స్టార్ట్ చేసిన కాడ నుంచి కంప్లీట్గా అంటే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్లో కూడా ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఈఎంఎంసీ చేంజ్ ఎలా చేయాలి, యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్, యూఎఫ్ఎస్ చేంజ్ కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 45 డేస్ నుంచి 2 months వరకు డైలీ 2 hours అయితే క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ క్లాస్ అర్థం కాకపోయినా మళ్ళీ ఆన్లైన్ క్లాస్లో కూడా మీకు మళ్ళీ యాడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మన స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్, అది వచ్చేసి మనకి 10,000 వర్త్ ఉన్న యాప్ని మీకు దీంట్లోనే నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే నేను చెప్పిన క్లాస్ వీడియోలు అన్నీ కూడా నేను మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఆ వీడియోలు మీరు చూసుకుని రివిజన్ చేసుకోవచ్చు. సో మీకు నేను 5 days మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తున్నాను. ఒకవేళ ఈ 5 days నా క్లాసెస్ వినండి, మీకు వచ్చిందే నేను చెప్తున్నాను, కొత్తగా ఏమీ లేదు అని మీకు అనిపిస్తే, నా సైడ్ తప్పు చూపిస్తే మీ ఫీజు అయితే మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కోర్స్ అయిపోయిన తర్వాత మీకు డబుల్ డెక్కర్లో కానీ, బ్లాక్ పేస్టెడ్ ఐసీలో కానీ, ఎక్కడైనా సరే మైక్రో జంపర్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టికల్గా 5 days మీకు ఫ్రీగా నేను మా ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోర్స్ ఓన్లీ మొబైల్ షాప్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఫ్రెషర్స్కి ఎవరికి నాట్ అలౌడ్. ఎందుకంటే ఫ్రెషర్స్ ఎవరు తీసుకోలేరు కాబట్టి నేను ఓన్లీ మొబైల్ షాప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఒకసారి నా ఆన్లైన్ క్లాసెస్ 1 or 2 క్లాసెస్కి మీరు ఫ్రీగా అటెండ్ అవ్వండి. మీకు డెప్త్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకోసం ఈరోజు నేను చెప్పిన ఛార్జింగ్ సెక్షన్లో ఒక క్లాస్ని అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైతే మన దగ్గర యాప్ని పర్చేజ్ చేశారో, అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్లందరికీ కూడా మన యాప్ని మనం ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. అలా ఎవరికైతే యాప్ ఫ్రీ యాక్సెస్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు అయితే అందుబాటులో ఉంటాయండి. మీరు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీడియోస్ని చూడండి. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్లో కనుక మీరు తీసుకోలేకపోతే, మీకు అర్థం కాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆ క్లాసెస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు మళ్ళీ సపరేట్గా క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2 years బ్యాక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు ఆఫర్ ప్రైస్ 50% డిస్కౌంట్తో ఈ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చండి. మీకు కంప్లీట్గా మళ్ళీ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అలా మీకు సార్ అర్థమైపోయింది క్లాస్ అంటే కూడా ఒక ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకుందాం. డోంట్ వర్రీ. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు చెప్పిన 5 క్లాసులు కూడా నేను ఆల్రెడీ మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా క్లాసెస్ అర్థం కాలేదు అంటే, ముందు క్లాస్ కరెక్ట్గా క్లారిటీ లేకపోతే ఈ క్లాస్ అనేది అర్థం కాదు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ఒకసారి మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఛార్జింగ్ సెక్షన్. హెడ్డింగ్ పెట్టండి, ఛార్జింగ్ సెక్షన్. మనం ఒక ఫోన్ ఛార్జింగ్ సెక్షన్ని క్లారిటీగా తెలుసుకోవాలి. అట్లా ఫోన్ ఛార్జింగ్ అవుతుందా లేదా మనకి కనెక్ట్ చేయగానే, అంటే మన ఛార్జింగ్ పోర్ట్ని కనెక్ట్ చేయగానే తెలియాలి అంటే మన దగ్గర అయితే మనకి ఒక ఛార్జర్ ఉండాలి సార్. దీన్ని మనం 6 port ఛార్జర్ అంటాం. ఇది వచ్చేసి దీన్ని మనం 6 port ఛార్జర్. సో ఈ 6 port ఛార్జర్లో మనకి ఇలా 6 పోర్ట్లు ఉంటాయి.
అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3, అవుట్పుట్ 4, అవుట్పుట్ 5, అవుట్పుట్ 6. ఇది వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ అవుట్పుట్ వచ్చేసి మనకి 5 వోల్టేజ్ ఆర్ 5.2 ఉంటుంది. యాంపియర్ వచ్చేసి 2.0 యాంపియర్ ఉంటుంది. 2.0 అంటే 5 ఇంటూ 2. 5 ఇంటూ 2 అంటే 10 యాంపియర్ ఛార్జర్ అనమాట. ఇది 10 వాట్ ఛార్జర్ అంటాం దీన్ని మనం ఎంత అంటాం? 10 వాట్ ఛార్జర్. ఇక్కడ క్యూసీ అని ఉంది, క్విక్ ఛార్జింగ్. ఓకేనా? ఇది మేబీ దీంట్లో పెడితే కనుక మీకు అవుట్పుట్ 9 వోల్టేజ్ ఇంటూ 2 యాంప్స్ అంటే 18 వాట్ ఛార్జర్ కింద ఇది వర్క్ చేయడం అయితే ఉంటుంది. ఓకే, అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మన ఫోను ఎంత వాటేజ్తో ఫోన్ ఛార్జింగ్ చేస్తే అంత ఫాస్ట్గా ఛార్జ్ అనేది అవుతుందని చెప్పడం జరిగింది. ఓకే, సో మీరు కావాలంటే ఏదైనా మీ దగ్గర ఉన్న మొబైల్ ఓపెన్ చేస్తే ఛార్జర్ ఓపెన్ చేస్తే మీ మొబైల్ ఛార్జర్ ఓపెన్ చేస్తే లైక్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఛార్జర్ కానీ ఏదైనా తీసుకుంటే ఈ ఛార్జర్ మీద ఇక్కడ రాసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రాసి ఉంది చూడండి, 9 వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది ఇంటూ 1.67 యాంప్స్. 9 ఇంటూ 1.6 దీన్ని కౌంట్ చేస్తే ఎంత వస్తుందో అది మనకు ఛార్జర్ అనమాట. అప్రాక్సిమేట్గా 12 వాట్ 15 వాట్ ఛార్జర్ అన్నట్టు ఇది. ఆర్ 5 వోల్టేజ్ 2 యాంపియర్ అంటే 10 వాట్ ఛార్జర్. అంటే ఇది రెండు రకాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో దానికి 18 వాట్ లేదా 15 వాట్తో ఛార్జ్ అవుతుంది. లేదు నార్మల్గా బేసిక్ పెడితే ఈ అవుట్పుట్ వచ్చేసి మనకి 10 వాట్ ఛార్జర్తో ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఛార్జర్ మీద కూడా ఇండికేటర్ రాసి ఉంటుంది. ఓకే, మనం 230 వోల్టేజ్ ఇస్తే మనకి ఇది అవుట్పుట్ ఎంత వస్తుంది? ఈ అడాప్టర్ 9 వోల్టేజ్ వస్తుంది లేదా 5 వోల్టేజ్ వస్తుంది అనమాట. సో సపోర్ట్ని బట్టి మన దాన్ని బట్టి మన ఫోన్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలా స్లోగా ఛార్జ్ అవ్వాలనేది డిపెండ్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకోండి, లేదు అంటే మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. ఏం లేదు సార్, డౌట్ ఓకే డన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం 6 పోర్ట్ ఛార్జర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఎవరైనా వచ్చి సార్ నా ఫోన్ ఛార్జింగ్ అవ్వట్లేదు అన్నాము అంటే, నా ఫోన్ ఛార్జ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు వెంటనే మన 6 పోర్ట్ ఛార్జర్ని మనకి కనెక్ట్ చేసి చూడాలి. మన ఫోన్ అనేది 6 పోర్ట్ ఛార్జర్లో కనెక్ట్ చేసి చూడాలి. ఒకసారి 6 పోర్ట్ ఛార్జర్కి మనం కనెక్ట్ చేసి చూస్తాం అనమాట. ఇప్పుడు దేనికి కనెక్ట్ చేసి చూసాం? 6 పోర్ట్ ఛార్జర్కి. ఇక్కడ మీకు 2 డిజిట్ ఉంది. మీరు అదే ఒక డీసీ తీసుకుంటే డీసీ పవర్ సప్లైలో మనకి ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. డీసీలో మనకి ఎంత? 4 డిజిట్స్ ఉంటాయి. అంటే ఈ 4 డిజిట్ని కూడా మనం ఏదో అంటే దీన్ని 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇది 1000ల స్థానం. ఇక్కడ ఎన్ని డిజిట్లు తగ్గుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ 3 డిజిట్లే ఉన్నాయనుకోండి, 1వ స్థానం తీసేయాలి. అంటే 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం కింద కౌంట్ చేయాలి. ఒకవేళ 2 డిజిట్లే ఉన్నాయనుకోండి, ఇది 100ల స్థానం అవుద్ది, ఇది 1000ల స్థానం అవుద్ది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది 1లు, 10లు, 100లు, 1000 అంటే ఇది 5000 అంతేనా? ఇది 5000 మిల్లీ యాంప్స్ అన్నట్టు అనమాట. 5100 మిల్లీ యాంపర్ ఉందని ఇక్కడ మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో అలా చూస్తే ఇప్పుడు మనకి ఏదైతే 6 పోర్ట్ ఉందో ఈ 6 పోర్ట్లో మనకి 2 డిజిట్ ఉంది. ఎంత డిజిట్ ఉంది సార్ దీంట్లో? 2 డిజిట్. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏమైపోయింది? 100ల స్థానం, ఇది 1000ల స్థానం. ఇది 100లు, ఇది 1000. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 3 డిజిట్ ఉందనుకోండి, 10లు, 100లు, 1000. 4 డిజిట్ ఉందనుకోండి, 1లు, 10లు, 100లు, 1000. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే నాకు ఇక్కడ 0.6 వచ్చింది అనుకోండి, అంటే అది 600 మిల్లీ యాంప్స్ అని అర్థం. 600 మిల్లీ యాంప్స్. ఒకవేళ మనకి 0.1 అని వచ్చింది అనుకోండి, 100 మిల్లీ యాంప్స్. ఎంత అన్నట్టు? 100 మిల్లీ యాంప్స్. ఒకవేళ ఇక్కడ 0.9 వచ్చింది అనుకోండి, 900 మిల్లీ యాంప్స్. 1.0 అని వచ్చిందని అనుకోండి, 1 యాంపియర్ అని రావచ్చు, లేదా 1000 మిల్లీ యాంపియర్స్. 2.0 అని వచ్చింది అనుకోండి, 2000 మిల్లీ యాంప్స్ అని రావచ్చు, లేదా 2 యాంపియర్ అని రావచ్చు. సో ఇలా మనకి ఏంటంటే ఈ 6 పోర్ట్ ద్వారా మన ఫోన్ ఛార్జింగ్ అవుతుందా, అది స్లో ఛార్జింగ్లో ఉందా, ఫేక్ ఛార్జింగ్లో ఉందా, నో ఛార్జింగ్లో ఉందా, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకప్పుడు మనకి ఈ 6 పోర్ట్ ఛార్జర్ లేనప్పుడు మనం ఛార్జర్ పెట్టి ఛార్జింగ్ అవుతుందా లేదా
ఒకటికి 2-3 సార్లు మనం చెక్ చేయాల్సి వచ్చేది. సో ఈ 6 పోర్ట్ ఛార్జర్ వల్ల అలాంటి ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్గా మనం ఎప్పుడైతే ఛార్జర్ ఇక్కడ ఇన్సర్ట్ చేసామో ఇక్కడ యాంపియర్ తీసుకుందనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఏ ఫోన్ అయినా రన్నింగ్ ఫోన్ మీకు మినిమం టు మినిమం 1.0 నుంచి 2.0 వరకు తీసుకుంటుందండి. నోట్ చేసుకోండి. మీ 6 పోర్ట్ ఛార్జర్ ఉంటే మీకు 1.0 నుంచి ఎంతవరకు తీసుకుంటుంది? 2.0 2.0 వరకు యాంపియర్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా తీసుకుందంటే మీకు వెంటనే అర్థమవుద్ది మన ఫోన్ ఆన్ కండిషన్లో ఉంది, మన ఫోన్ పర్ఫెక్ట్గా ఆన్ కండిషన్లో ఉంది అండ్ ఛార్జింగ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది అని అర్థం. ఒకవేళ మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసేమో ఇక్కడ ఎలాంటి యాంపియర్ తీసుకోలేదు, ఫోన్ ఆన్ కండిషన్లో ఉంది కానీ ఇక్కడ ఎలాంటి యాంపియర్ తీసుకోలేదు అంటే దాన్ని మనం ఏమంటాం అంటే నో ఛార్జింగ్. ఈ ఫోన్లో అసలు రెస్పాన్సే లేదు, ఛార్జింగే అవ్వడం లేదు. ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఏమొస్తుంది 1.0 లేదా 0.6 అని వచ్చి అలాగే ఉండిపోతుంది. ఇంకా అది 2.0కి 1.7 1.8కి వెళ్ళడం లేదు. అంటే మీకు వెంటనే అర్థం అవ్వాలి, ఓకే ఇది స్లో ఛార్జింగ్ అవుతుంది, ఇది ఫోన్ స్లో ఛార్జింగ్. ఎందుకంటే ఈ రోజున్న ఏ మొబైల్ అయినా సరే మినిమం 1.5 నుంచి 2.0 తీసుకోవాలి. ఓకే, మీకు రెగ్యులర్గా పెడుతున్నారు, రెగ్యులర్గా ఒక మోడల్ పెడితే ఇక్కడ 2.0 యాంపియర్ తీసుకుంటుంది, కానీ ఒక ఫోన్ కింద పడింది అక్కడ నుంచి మీకు లేదంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది 1.0 తీసుకుంటుంది అంటే అది స్లో ఛార్జింగ్ కింద కేటగిరీగా చూసుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టగానే 0.6 వచ్చింది అంటే 600 mAh తీసుకుంటుంది, ఛార్జింగ్ లోగా ఉంది అంటే మనం కొంతసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే బ్యాటరీ డీప్ డిశ్చార్జ్ అయిపోయినా కూడా కొంత టైం అనేది తీసుకుంటుంది అంట, అది టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి వెయిట్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేసినా అంతే ఉంటుంది అంటే అప్పుడు దాన్ని స్లో ఛార్జింగ్ కింద కన్సిడర్ చేయాలి. ఒకవేళ మనకి ఇక్కడ 1.0 యాంపియర్ తీసుకుంటుంది అంటే 1 యాంపియర్ తీసుకుంటుంది, బట్ ఛార్జింగ్ మీద మనకి ఏమొస్తుందంటే టెంపరేచర్ ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది? టెంపరేచర్ ఎర్రర్. ఓకే, టెంపరేచర్ ఎర్రర్ వస్తుందంటే వెంటనే మనకు అర్థమైంది, ఓకే దీంట్లో వచ్చేసి టీహెచ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, డివైడర్ సర్క్యూట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ 6 పోర్ట్ ఛార్జర్ ఉంటే మనకి ఈజీగా మన ఫోన్ ఛార్జ్ అవుతుందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అది స్లో ఛార్జింగా, ఫేక్ ఛార్జింగా, స్లో ఛార్జింగా, నో ఛార్జింగా, ఓకే ఆన్ కండిషన్లో అవుతుంది, ఆఫ్ కండిషన్లో అవ్వట్లేదా, ఆఫ్ కండిషన్లో అవుతుంది, ఆన్ కండిషన్లో అవ్వట్లేదా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసే చెప్పొచ్చు. ఓకే, క్లియర్. ఇది 6 పోర్ట్ ఛార్జర్. ఎనీ డౌట్? 6 పోర్ట్ ఛార్జర్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకోండి. ఏం లేదు సార్, బాగుంది. ఓకే, మా మిగతా వాళ్ళకి రెహమాన్ గారికి ఏం లేదు, మిగతా వాళ్ళకి ఏం లేదు అంటే నేను ఇంకొకరు ఎవరైనా చెప్పండి. నెక్స్ట్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు మనం ఛార్జింగ్ సెక్షన్లోకి కొంచెం డెప్త్గా వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, నేను కంప్లీట్గా క్లియర్గా పిన్ టు పిన్ మీ దగ్గర రేపొద్దున ఏ మోడల్ వచ్చినా సరే చాలా ఈజీగా రిపేర్ చేసుకునే లెవెల్లో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, మనకి ఛార్జింగ్ ఐసి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ రోజే రాసుకున్నాం ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ ఛార్జర్ ఐసి అని పెట్టండి, ఛార్జర్ ఐసి అని పెట్టండి. ఛార్జర్ ఐసి అని పెట్టి ఛార్జింగ్ సెక్షన్ అనేది మనకి డివైడ్ చేస్తున్నాను నేను. ఎలా అంటే ఒకటి క్వాల్కామ్ చిప్ సెట్లో ఛార్జింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏం మోడల్ చెప్తున్నాను? క్వాల్కామ్ QC. ఇప్పుడు ఒక మోడల్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో క్వాల్కామ్గా నేను ఏం తీసుకుంటున్నా అంటే ఒక రెడ్మీ 8A మోడల్ తీసుకుంటున్నా. చెప్పండి, రెడ్మీ 8A క్వాల్కామా కాదండి? చూడండి ఏమని రాస్తుంది సార్ ఇక్కడ? క్వాల్కామ్ సార్. ఓకే, క్వాల్కామ్ అంటే క్వాల్కామ్ లో ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి. రెండోది మీడియాటెక్ సార్. మీడియాటెక్ లో ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది? రెండోది ఏంటి సార్? మీడియాటెక్ సార్. రాసుకోండి. మీడియాటెక్ కి నేను రెడ్మీ 12C కానీ 9A కానీ ఏదో ఒకటి తీసుకోండి. నేను ఒక 12C తీసుకుంటున్నాను సార్. ఇది ఏ మోడల్ అయినా నాకు ఏం డోంట్ వరీ సార్. మీరు వివో అంటే వివో, ఒప్పో అంటే ఒప్పో, ఏదైనా ఒకటే. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మీకు చిప్ సెట్ బేస్డ్ తీసుకుంటున్నాను నేను. మ్యూట్కి వెళ్ళండి అమ్మా రెహమాన్ గారు, మ్యూట్. మీడియాటెక్ లో చూడండి MT అని ఉంటుందని చెప్పాను, 6769V. సో దీంట్లో నేను ఏం తీసుకుంటున్నాను మీకు ఛార్జింగ్ సెక్షన్. మీడియాటెక్ ఉంటే దాంట్లో ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది
శాంసంగ్ మోడల్లో శాంసంగ్లో మనకి ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఏ సిరీస్? శాంసంగ్. ఓకే, సో ఇలా మనం ఎగ్జినోస్ అనమాట. మనం సింపుల్గా ఏమనుకుంటున్నాం అంటే ఎగ్జినోస్ మోడల్స్ చిప్ సెట్లో శాంసంగ్లో ఎక్కువగా ఎగ్జినోస్ వాడతారు కదండి. ఒకవేళ క్వాల్కామ్ వీడియోటెక్ కూడా వాడతారు, అలా వాడితే నో ప్రాబ్లం. ఒకవేళ వాడకపోతే మనకు వేరేది ఉన్నా కూడా మనం ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. దానికి నేను ఏం చేస్తానంటే శాంసంగ్ A50 మోడల్ ఓపెన్ చేసుకుంటాను. శాంసంగ్ A50 దేనికోసం? శాంసంగ్ ఎగ్జినోస్ చిప్ సెట్ కోసం. అంటే 3 రకాల మోడల్స్లో నేను చెప్తాను, అప్పుడు మీ దగ్గర ఏ మోడల్ వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. అంటే ఏదైనా ఛార్జింగ్ సెక్షన్ రాగానే మీరు బేస్డ్ ఆన్ చిప్ సెట్ మీద బేస్ అవ్వండి. ఓకేనా సార్? అందరూ కూడా దేని మీద బేస్ అవ్వాలి? చిప్ సెట్. మనకు వచ్చిన మోడల్ క్వాల్కామా, మీడియాటెక్ లేదా ఎగ్జినోస్ చిప్ సెట్. సో ఏదైనా చేసే విధానం మాత్రం ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఛార్జింగ్ ఐసి హెడ్డింగ్ పెట్టండి. అసలు ఛార్జింగ్ ఐసి ఎన్ని రకాలు ఉంటుందో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఛార్జింగ్ ఐసి ఒకటి, ఛార్జర్ ఐసి వచ్చేసి మనకి ఎక్కువగా నేను వాడి కొన్ని చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. పిఎంఐ 632, పిఎంఐ 632, పిఎంఐ 632. ఓకే, సో ఇది ఏ ఐసి సార్? ఇది ఇప్పుడు నేను చెప్పిన ఐసి పేరు ఏంటి సార్? PMI 632 ఛార్జింగ్ ఐసి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఛార్జర్ ఐసి అనమాట. ఏ ఐసి ఇది? ఛార్జింగ్ ఐసి. ఛార్జర్ ఐసి. ఓకే, ఓకే, ఇది ఎన్ని మోడల్స్ లో ఉందో ఒకసారి తర్వాత చూద్దాం. సో రెండోది ఇంకో ఐసి కూడా రాసుకోండి. రెండో ఐసి పేరు వచ్చేసి BQIC. రెండో ఐసి పేరు BQIC. QIC. మూడోది వచ్చేసి మూడో ఐసి పేరు వచ్చేసి PMI 8952, PMI 8952. ఓకే, నాలుగోది వచ్చేసి PMI 8940, PMI 8940. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి MT 6371P, MT 6371P. ఓకే, నెక్స్ట్ వచ్చేసి MT 6360P, 6360P. ఇవన్నీ కూడా సార్ సింపుల్గా మనం చెప్పాలంటే సింగిల్ పవర్ ఐసీలో దేంట్లో ఉంటుంది సార్? ఇవన్నీ సింగిల్ పవర్ ఐసీ. మన ఫోన్లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక్కొక్క ఫోన్లో ఎన్ని పవర్ ఐసీలు ఉంటాయి? ఒక పవర్ ఐసీ ఉండొచ్చు. కొన్ని ఫోన్లో ఎన్ని పవర్ ఐసీలు ఉంటాయి? 2 ఉండొచ్చు. కొన్ని ఫోన్లో 3 ఉండొచ్చు. కొన్ని ఫోన్లో 4 ఉండొచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు వరకు మీకు ఇక్కడ చెప్పే అన్ని కూడా ఏ ఐసీలు? సింగిల్ పవర్ ఐసీ. మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్. వాయిస్ మళ్ళీ మీకు ఇది నేను చేయాలి కదా. మీకు రికార్డ్ అవసరం లేదు అనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ ఇష్టం. ఇదంతా వచ్చేసి మనకి సింగిల్ పవర్ ఐసీ సార్. ఒకసారి మీలో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఐసీ ఎన్ని మోడల్స్లో ఉందో మనం చూద్దాం. ఓకే, మీకు ఇది ఎందుకు చెప్పాను అంటే సార్, ఇవన్నీ మనం రెగ్యులర్గా వస్తాయి కాబట్టి ఈ ఐసీలన్నీ కూడా మీరు ఎక్కడైనా దొరికితే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఛార్జింగ్ సెక్షన్ ప్రాబ్లం వస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే ఈ ఎన్ని ఐసీలో ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి అన్ని గుర్తున్నాయా మీకు? నేను ఇక్కడ బోర్నియో పార్ట్ ఫైండర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పార్ట్ ఫైండర్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి క్లారిటీగా తెలిసిపోద్ది అది ఏ మోడల్స్లో ఉందో. ఒకవేళ మనకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఆ మోడల్లోంచి మనం తీసుకుని రీబాల్ చేసుకుని మన మోడల్లో వేసుకోవచ్చు అనమాట.
సో ఇప్పుడు మనం చెప్పిన ప్రతి మోడల్ని నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను, అది ఇక్కడ ఎన్ని మోడల్స్లో ఉందో అది చూపిస్తుంది. అంటే మనం ఈ ఐసీల గురించి నేర్చుకుంటే మనం ఏ మోడల్ అన్నా ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ఒకటే ఉంటుందమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలనుకుని మొత్తం ఏబిసిలు కానీ చెప్తున్నాను, లేట్ అయినా పర్లేదు. అవుతుందండి, నావిగేటింగ్ అవుతుంది, వెయిట్. సో మనం ఇది వాడేది ఇప్పుడు ఏం సార్, ఇది బోర్నియో స్కెమాటిక్స్. ఓకే, నేను మీకు ఇక్కడ రైటింగ్ పరంగా చూపించేదాన్ని ఏమో ఎస్టెక్ అనమాట, ఓరియన్ బై ఎస్టెక్ అంటారు దాన్ని. ఓకే, నాకు ఇక్కడ పెన్ ఉండడం వల్ల నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు బోర్నియో కావాలితే బోర్నియో యూజ్ చేసుకోండి, ఎస్టెక్ కావాలితే ఎస్టెక్ ఓపెన్ చేసుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. సో బోర్నియో అయితే అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి, బోర్నియోకి వెళ్ళిపోండి మీరైతే. సో ఇది మనకి ఏఐసి అని చెప్పాము, సింగిల్ పవర్ ఐసి. ఇప్పుడు ఇక్కడ కొడుతున్నాను చూడండి, సార్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఆల్రెడీ కొన్ని కొట్టాము, ఇక్కడ ఇప్పుడు కొడదాం. ఏం సార్, పిఎంఐ 632 ఇది చూస్తున్నా నేను, ఇది మనకి ఎన్ని మోడల్స్లో ఉంది అనేది చూడండి సార్. మన రిజల్ట్ ఫర్ సర్చ్ కీవర్డ్ పిఎంఐ 632 ఐసి. ఇది గమనిస్తే చూడండి, ఇక్కడ పేజీ నెంబర్ల కింద ఇచ్చాడు చూడండి, ఎన్ని పేజీలో ఉంది ఇది మొత్తం? 45 pages, sir. 45 పేజెస్. అంటే యాసెస్ లో ఉంది, హవాయిలో ఈ మోడల్స్ లో ఉంది. నేను నెక్స్ట్ కొడుతున్నాను, నెక్స్ట్ సెకండ్ లో లెనోవో మోడల్స్ లో ఉంది, మోటార్లో ఉంది. ఓకే, మోటరోలాలో చాలా మోడల్స్ ఉంది చూడండి, మోటరోలా చాలా చాలా మోడల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మోటరోలా 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 చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి. మోటరోలా మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ఇదే వాడుకున్నాడు. ఒప్పో ఉందా? అప్పో ఉంది. ఒప్పో వచ్చింది, రియల్మీ వచ్చినాయి, శాంసంగ్ కూడా వచ్చినాయా? సామ్సంగ్ కూడా వచ్చేది సార్. శాంసంగ్ వచ్చింది, వీటన్నిటికీ మ్యాక్స్ వివో కూడా వచ్చినాయి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి, ఎంఐ కూడా వచ్చినాయి, రెడ్మీ 7, ఎంఐ A3, పోకో M3, రెడ్మీ 8A ప్రో 9, 90, 90 మొత్తం ఈ మోడల్స్ అన్నిటిలో కూడా ఎవరు సార్ ఇప్పుడు? పిఎంఐ 632 సార్. వెరీ నైస్. ఓకే, అలాగే ఇంకో ఐసీ పేరు చెప్పండి సార్, ఏదోటి మనం చెప్పుకున్నప్పుడు ఐసీలో MT 6361 పియా 6371P 71P సార్. మరి చెప్పాలి కదా. 71P సార్. రైట్, 6371P. అంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా రావాలి. అసలు మనం ఛార్జింగ్ చూడండి, ఇప్పుడు ఇది ఎన్ని పేజీలో ఉంది? 4 పేజీలో ఉంది. హవాయి మోడల్స్ లో, లెనోవో మోడల్స్ లో ఉంది. నెక్స్ట్ K8, ఓకే, నెక్స్ట్ LG మోడల్స్ లో ఉంది, నోకియాలో ఉంది, ఒప్పో, రియల్మీ, నోకియా, టెక్నో, ఎంఐ, ఓకే, రెడ్మీ 6A ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది మీడియాటెక్ అనమాట. చాలా మనకి ఎక్కువగా అందరూ కాల్కామ్ యూజ్ చేస్తారు కాబట్టి కాల్కామ్. ఇంకోటి చూద్దాం, BQ ఐసీ కొడదాం. BQ చూడండి, BQ ఎంటర్ చేశాను నేను. ఏం ఎంటర్ చేశాను? BQ. ఇది చూడండి సార్, ఇది ఎన్ని పేజీలో ఉంది? మొత్తం 77 పేజీలో ఉంది సార్. ఎన్ని పేజీలో ఉంది? 77. అంటే ఎన్ని మోడల్స్ చూడండి. దీంట్లో ఒక్క డెడ్ మొబైల్ మనకు దొరికినా మనం ఐసీని రీప్లేస్ చేసుకోవచ్చా లేదండి? చేసుకోవచ్చు సార్. సో ఇలా మనం పార్ట్ ఫైండర్లో మనం చూసుకోవచ్చు. ఇలా మీరు అన్ని చూసుకోండి, ఓకేనా? సో దీన్ని మనం ఏమన్నా చెప్తా, ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా నేను ఏం చెప్పాను సార్? సింగిల్ పవర్ ఐసీ, రైట్? అవును సార్. ఏమన్నా సింగిల్ పవర్ ఐసీ. ఇప్పుడు నేను ఇది రఫ్ చేయొచ్చా? అయిపోయిందా? క్లియర్ సార్. ఇప్పుడు చూడండి, దీంట్లో మనకి సింగిల్ పవర్ ఐసీ ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ మెయిన్ పవర్ ఐసీ ఒకటి ఉందా, 2 ఉందా? చూడండి, మనం పవర్ ఐసీని ఎలా గుర్తుపట్టాలని చెప్పాను నేను సార్. అక్కడ కాయిల్స్ ఉంటాయి, నెక్స్ట్ నుంచి చుట్టూరు కాయిల్స్ ఉంటాయండి, క్రిస్టల్ ఉంటది, దాని ప్రకారం చెప్పాను. మనకి క్వాల్కమ్ లో అయితే సార్ గుర్తుపెట్టుకోండి 19.2 ఉంటుంది సార్, సింగిల్ ఉంటాయి. సింగిల్ పవర్ ఐసీ ఉంటే 19.2 ఉంటుందండి. డ్యూయల్ పవర్ ఐసీ వచ్చినప్పుడు దీనికి డబుల్ అవుతుంది. ఎంత అవుద్ది? 18.4 సార్. 38.4 వస్తుంది. ఓకే సార్. 19.2 ఇంటూ 2 డబుల్ కాబట్టి 38.4 ఉంటుంది అనమాట. అప్పుడు డ్యూయల్ పవర్ ఐసీ అని అర్థమవుతుంది. ఓకే, దీంట్లో
రెండు పవర్ ఐసీలు వచ్చినప్పుడు ఈ క్రిస్టల్ బట్టి మెయిన్ పవర్ ఐసీ ఏదో మనకు అర్థమవుతుంది. ఓకే, అదే మీడియాటెక్లో అయితే మీకు ఏమొస్తుంది అంటే 24 కానీ 26 కానీ వస్తుంది. ఇప్పుడు చూడండి రెడ్మీ 12C ఉంది. రెడ్మీ 12C ఇది కూడా మనం సింగిల్ పవర్ ఐసీ. గమనించండి ఇక్కడ ఎంత ఉంది చూడండి, 26. ఓకేనా సార్, అవును సార్. 26. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి 6358 ఇది ఉంది. దీంట్లో ఛార్జర్ ఐసీ ఏముంటుంది, ఈ టైప్లో ఉంటుంది అంటే బీక్యూ అంటుంది. ఏమంటాం, బీక్యూలో ఇది ఒక టైప్ అనమాట, మోడల్ ఇది. ఓకే, ఆల్మోస్ట్. నెక్స్ట్ A50 వాటిల్లో వచ్చేసి మనకి ఇక్కడ రాసి ఉంటుంది IFPMIC అని, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ SM5713 నోట్ చేసుకోండి, ఇది కూడా SM5713 శాంసంగ్. సో దీంట్లో కూడా మనకి సింగిల్ పవర్ ఐసీ, అది కూడా నోట్ చేసుకున్నామా. దీంట్లో కూడా చూడండి మనకి చుట్టూరు బక్ కాయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆసిలేటర్ ఓఎస్సి అంటే ఎవరు సార్, ఆసిలేటర్. ఓఎస్సి అంటే ఆసిలేటర్. ఓకే, ఇది మన మెయిన్ పవర్ ఐసీ. ఓకే, సో ఇంతవరకు క్లారిటీ వచ్చిందా అండి? సార్ స్క్రీన్ ఆఫ్ అయింది సార్. ఆఫ్ అయిందా, వచ్చింది చూడు. లేదు సార్, వస్తుంది సార్. వచ్చింది సార్, వస్తుందమ్మా, చూడండి ఒకసారి మీది ఏమైనా ఉందా. ఓకే, వచ్చింది సార్ ఇవాళ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డ్యూయల్ పవర్ ఐసీ. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, డ్యూయల్ పవర్ ఐసీ. రెండు పవర్ ఐసీ ఉన్న మోడల్ నేను ఓపెన్ చేస్తున్నాను, అక్కడ రాసుకోండి. రెండు పవర్ ఐసీ ఉన్న మోడల్స్లలో, తెలుగులో రాసుకోండి సార్ మీరు. రెండు పవర్ ఐసీ ఉన్న మోడల్స్లలో ఛార్జింగ్ సెక్షన్ మెయిన్ పవర్ ఐసీలో ఉంటుంది. ఛార్జింగ్ సెక్షన్ మెయిన్ పవర్ ఐసీలో ఉంటుంది ఆల్మోస్ట్. అంటే రెండు పవర్ ఐసీ ఉన్న దగ్గర మీకు ఎలా ఉంటాయంటే సార్, PM660, PM660L, సారీ 660L. ఓకే, నెక్స్ట్ PM6150, PM6150L, PM7150, PM7150L. అంటే ఇంకా ఏమొస్తుంది సార్, పక్కన ఏమని వస్తుంది సార్, ఎల్. ఎల్ ఎల్ అని వస్తే, ఇప్పుడు ఎల్ అంటే ఏంటంటే సార్ మీకు LCD ఉన్నట్టు. ఏమన్నట్టు సార్, LCD. ఒకవేళ ఇక్కడ కొన్నిట్లో ఏ అని వస్తుంది, ఏ వచ్చిందంటే OLED అన్నట్టు, MOLED. ఓకేనా సార్. ఇక్కడ ఈ విధంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట, ఇలా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఈ టైప్ లో ఉంటాయి మీకు ఐసీలు. సరే, ఇప్పుడు మనం తెలిసి ఒక 2-3 మొబైల్స్ నేను ఓపెన్ చేస్తాను, మీరు దాంట్లో ఇప్పుడు ఛార్జర్ ఐసీ దీంట్లో ఎక్కడ ఉంటుందని చెప్పాను నేను, అంటే దేంట్లో, ఇదేనా, అవును సార్. ఇదేనా, ఇట్లా ఉంటుంది. అంటే సింపుల్, మన VPH ఎక్కడ వస్తుందో చూసుకుంటే అదే మన ఛార్జర్ ఐసీ, అంతే కదమ్మా. అవును సార్. ఓకే, ఒకసారి చూద్దామా ఈ మోడల్స్. ఓకే సార్. డన్. సో ఇది రఫ్ చేయొచ్చా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను డ్యూయల్ పవర్ ఐసీ ఉన్న కింద నేను నాకు తెలిసిన కొన్ని మోడల్స్ ఓపెన్ చేస్తాను. మీరు కావాలంటే తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసుకోండి, నాకు నో ఇష్యూ. ఇప్పుడు నేను దీంట్లో మన దగ్గరికి రెగ్యులర్గా ఎక్కువగా వచ్చే మోడల్ ఓపెన్ చేస్తున్నాను, పోకో X2. పోకో X2 కానీ X3 కానీ అన్నీ ఒకటే ఉంటాయి ఆల్మోస్ట్. ఓకే, పోకో X3 ఓపెన్ చేశాను. ఓకే, దీంట్లో మీరు గమనించండి, దీంట్లో ఎన్ని ఐసీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఒక PM7150 అని రాస్తుంది, ఇదేమో PM7150L అని రాస్తుంది. అవునా సార్? అవును సార్. అంటే దీంట్లో ఎన్ని పవర్ ఐసీలు ఉన్నాయి సార్? ఇప్పుడు 2 ఉన్నాయి సార్. 2 పవర్ ఐసీలు ఉన్నాయి, వెరీ గుడ్. మరి ఈ 2 పవర్ ఐసీలో మెయిన్ పవర్ ఐసీ ఎవరు సార్? PM7150 సార్. వెరీ గుడ్. ఎలా చెప్పావంటే క్రిస్టల్ ఉంది.
అంటే పేరు కూడా క్లియర్గా PM7150 అని ఉంటుందని చెప్పాను, అవునా? అవును సార్. డబుల్ పవర్ ఐసీ ఉంటే ఎంత ఉంటుందని చెప్పాను? 38.4. అవును సార్. ఓకే, ఇప్పుడు VPH ఎవరు? ఇక్కడ నుంచే జనరేట్ అవుద్ది కదా. అవును సార్. ఒకసారి మనం ఛార్జింగ్ ఓపెన్ చేస్తే మీరు గమనిస్తే చూడు, VPH పవర్ అయినా అంటే ఛార్జర్ ఐసీ ఇన్బిల్ట్ ఎక్కడ ఉన్నట్టు? ఫస్ట్ పవర్ వస్తుంది. వెరీ గుడ్, ఫస్ట్ పవర్ ఐసీలో, మెయిన్ పవర్ ఐసీలో ఉన్నట్టు. ఓకేనా సార్? ఓకే, ఇంకో మోడల్ ఏదైనా ఓపెన్ చేయమంటారా? ఎగ్జాంపుల్ సరిపోతుంది. సార్ పోకో X4 కూడా డబుల్ ఐసీనా? ఏది ఉంటే మనం ఇక్కడ చూసుకోవాలి. ఏ మోడల్ మీరు అన్నది? పోకో X4 చెప్పండి సార్ మోడల్. సార్ పోకో X4 లో X4 GT సార్, అది సార్. X4 GT ఇదేనా? ఎస్ సార్. వీడు దీంట్లో ఇది ఇవ్వలేదు అనుకుంటా కదా, ఇచ్చాడా? ఇక్కడ మనకి హార్డ్వేర్ సొల్యూషన్ ఇవ్వలేదు. ఇది ఓపెన్ చేయనా? ఓకే సార్. X4 Pro. ఓకే సార్. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా ఐసీ? ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కొట్టండి. ఇక్కడ రాసి చూడండి, PM6375. PM6375. అవును సార్. ఇక్కడ ఎల్ అని ఎక్కడైనా ఉందా? లేదు సార్, సింగిల్ పవర్ ఐసీ సార్ ఇది. అంటే ఇది సింగిల్ పవర్ ఐసీ అని అర్థం. ఓకేనా సార్? అవును సార్. ఓకే. సో అలా ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. డోంట్ వరీ. ఓకే ఓకే, ఇలా సింగిల్ పవర్ ఐసీలో ఉందన్నమాట. సింగిల్ పవర్ ఐసీ ఉందంటే ఆటోమేటిక్గా ఛార్జర్ ఐసీ ఏం చేస్తాడు? సపరేట్ ఇచ్చుకుంటాడు. ఏం చేసుకుంటాడు? సపరేట్ ఇచ్చుకుంటాడు. అంటే మనకు VPH ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది, అవునా? అవును సార్. అంటే ఈ ఐసీ అనేది మనకి ఎలా వచ్చిందంటే దీని ఏమంటాం? సింపుల్ గా BQ ఏమంటాం? BQ ఐసీ అంటాం. ఇక్కడ నుంచి మనకి జనరేట్ అనేది ఈజీగా అవుతుందని అర్థం. ఓకే, అలా ఎప్పుడైనా డౌట్ ఉంటే ఒకసారి మోడల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 2 పవర్ ఐసీలది కాన్సెప్ట్ అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఇంకోటి ఏమైనా మోడల్ చూపినా ఇది సరిపోద్దా? ఇంకోటి చూపించండి సార్. ఇంకోటి చూపిద్దామా? అంటే మీరు ఎక్కువగా చూసే మోడల్ ఇంకోటి చూపిస్తున్నా. Redmi Note 7 Pro మీరు ఎక్కువగా వాడే ఉంటారు. ఇప్పుడు వరకు చాలా మొబైల్స్ మీ దగ్గరకు రిపేర్ కూడా వచ్చే ఉంటాయి. బట్ దాంట్లో అలా ఉందని మీకు ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు. Redmi Note 6 Pro ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, Redmi Note 6 Proలో ఇక్కడ గమనిస్తే దీని ఐసీ పేరే ఉంది, PM660. అవునా? ఎంత ఉంది సార్? PM660 కదా. ఎస్ సార్. ఓకే, ఇక్కడ పవర్ ఐసీ ఉంది. ఇక్కడ ఇంకో కాయిల్స్ ఉన్నాయి చుట్టూరు. కాయిల్స్ ఉంది సార్, బఫ్ కాయిల్స్ సార్. ఇక్కడ చూడండి ఏమనుంది? PM660L. డ్యూల్ పవర్ 660L అంటే ఇది LCD లైట్ గ్రాఫిక్ ఇక్కడ ఉంటాయని అర్థం అనమాట. ఓకేనా సార్? ఓకే. ఓకే, అంటే ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ ఎక్కడ ఉన్నట్టు? 660లో ఉన్నట్ట, 660L లో ఉన్నట్ట? 660 సార్. అంటే ఇక్కడ వచ్చేసి మనకి క్రిస్టల్ కూడా ఉంది, 38.4 MHz క్రిస్టల్ ఉంది. డ్యూయల్ పవర్ ఐసీ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, ఇప్పుడు డ్యూయల్ పవర్ ఐసీ క్లారిటీ వచ్చేసిందా? ఓకే సార్. ఇప్పుడు మనం మూడు పవర్ ఐసీల గురించి మాట్లాడదాం. సో 3 పవర్ ఐసీలు ఉన్న నెంబర్స్ నోట్ చేద్దాం. ఓకే, సో 3 పవర్ ఐసీలు ఉన్న మోడల్ వచ్చేసి PM సేమ్ ఉంటుంది సార్, ఇందాకలాగే ఉంటుంది. PM8150, PM8150, PM8150A, PM అరే ఆగిపోయింది. PM8150, PM8150A, PM8150B అని ఉంటుంది సార్. ఏమని ఉంటుంది సార్? బి. నాకు ఇంకోటి చెప్తున్నాను చూడండి, PM7150, PM7150A, PM7150B. ఓకేనా సార్? సార్. అంటే ఎన్ని పవర్ ఐసీలు ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి?
మూడు సార్. ఇప్పుడు ఎక్సెట్రా అని పెట్టుకో. ఇలా బి అని వస్తాయి అనమాట. మూడో దాంట్లో ఏమొస్తాయి మనకి? బి. ఇక్కడ ఛార్జర్ ఐసి ఎవరు చెప్పండి దీంట్లో? PM8150 సార్. 8150 దీంట్లో ఛార్జర్ ఐసి ఏదని మీరు అనుకుంటున్నారు? ఇదా ఇదా ఇదా? ఫస్ట్ సార్ నాది క్వశ్చన్. మీరు ఫస్ట్ అనుకుంటున్నారు. సో First దీంట్లో వచ్చేసి ఛార్జర్ ఐసి సపరేట్ గా ఇస్తాడు. ఇలా ఉంటది అనమాట. ఇది బి అని వచ్చిందంటే అది ఛార్జర్ ఐసి. ఓకేనా సార్? ఓకే సార్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవసరం లేదు. 3 పవర్ ఐసీలు ఉంటే ఏమైంది సార్? మూడో దాన్ని సపరేట్ గా ఇచ్చుకున్నాడు అంతే. దాన్ని కూడా ఏమన్నాడు? పవర్ ఐసీ అన్నాడు. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక ఇదే ఐసీ ఎక్కడ ఉంది? దీంట్లో కలిపి ఉంది. అవునా సార్? అవును సార్. ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని సపరేట్ ఇచ్చాడు. దాని ఐసీ పేరు మార్చాడు. మీరేమనుకుంటున్నారు? అయిపోయి 2 పవర్ ఐసీలు 3 పవర్ ఐసీలు ఉంటే ఏమైపోతుందో అనుకుంటున్నారు తప్ప ఆ 3వ పవర్ ఐసీ ఏంటనేది క్లారిటీ ఉంటే మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఛార్జింగ్ అవ్వట్లేదంటే ఈ ఏసీనే చేంజ్ చేయాల్సి వచ్చింది. అవునా? ఫోన్ ఆన్ అవ్వట్లేదంటే ఈ ఏసీనే చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంది? ఛార్జింగ్ అవ్వట్లేదంటే ఈ ఏసీని చూడు. ఫోన్ ఆన్ అవ్వట్లేదు, పవర్ ఆన్ రీసెట్ రావట్లేదంటే ఈ ఏసీలు చూసుకుంటాం. అంతే కదా సార్? ఓకే సార్. ఓకే. ఏ అంటే ఏమని చెప్పాను సార్? ఓఎల్ఈడి స్క్రీన్. ఓకేనా సార్? ఓకే సార్. అంటే దాంట్లో ఓఎల్ఈడి స్క్రీన్ ఉందని అర్థం. సెక్షన్ సపరేట్గా ఇస్తాడు, కానీ ఏ అంటే ఓఎల్ఈడి అని అర్థం. ఓకే. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఒకసారి ఈ మోడల్ కూడా చూద్దామా? 2 సార్. అంటే ట్రిపుల్ పవర్ ఐసీ ప్రతి దాంట్లోని లాస్ట్ దాంట్లోనే మెయిన్ సెక్షన్ ఇస్తాడు సార్. అంటే ఛార్జింగ్ బిలో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుంది? బి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ K20 Pro ఓపెన్ చేస్తున్నాను. ఏ మోడల్? K20 Pro. ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని పవర్ ఐసీలు ఉన్నాయో. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని రాశాడు? 8150 ఉందా? అవును సార్. ఇక్కడ చూడండి 8150 ఏ అని ఉందా? ఇక్కడ చూడండి 8150 బి అని ఉందా? ఉందా లేదా? అవును సార్. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని పవర్ ఐసీలు ఉన్నాయి? 3. స్క్రీన్ మూడు ఓకేనా? సార్. సో ఓవరాల్ గా నాకు ఇక్కడ ఒక ఐసీ, ఇక్కడ ఒక ఐసీ, ఇక్కడ ఒక ఐసీ, 3 పవర్ ఐసీలు ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు చెప్పండి దీంట్లో ఛార్జర్ ఐసీ ఏది? సార్. ఇదేనా? PM810 బి. ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి విపిహెచ్ జనరేట్ అయిందా? ఓకేనా? ఇక్కడ నుంచి మనకి అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఛార్జర్ ఐసీ అనేది ఎక్కడ ఉందో అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెన్స్. ఎస్ సార్? ఓకే సార్. సో మీరు నేను ఏం చెప్పాను సార్ మీకు ప్రతిసారి? సార్ మనం విపిహెచ్ ఎక్కడి నుంచి అయితే జనరేట్ అవుతుందో అక్కడే మన ఛార్జర్ ఐసీ ఉన్నట్టు. అంతేనా సార్? అవును సార్. ఈ మోడల్లో ఇక్కడ 8150 బి దగ్గర ఉంది. నేను ఇందాక చెప్పిన మోడల్లో PM660L లో ఉంది. అంతకు ముందు చెప్పిన సింగిల్ పవర్ ఐసీ ఉన్న మోడల్లో సపరేట్ గా ఇచ్చుకున్నాడు. అంతేనా? అవును సార్. సో అంతే తప్ప మీరు మరి 4 పవర్ ఐసీలు ఉంటే ఏమొస్తుంది అంటే ఏం లేదు సార్. నెట్వర్క్ సెక్షన్ కి ఒక పవర్ ఐసీ సపరేట్ గా ఇస్తాడు అనమాట. నెట్వర్క్ సెక్షన్ కి ఏం చేస్తాడు సార్? పవర్ ఐసీ సపరేట్ గా ఉంటది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్లో మీకు 2 సిపిలు ఉంటాయండి. ఎన్ని సిపిలు ఉంటాయి? ఎన్ని సిపిలు సార్? 2 సిపి సార్. 2 సిపిలు. 2 సిపిలు దేనికంటే? నేను ఇప్పుడు ఒక ఐఫోన్ ఓపెన్ చేస్తున్నా. ఏ మోడల్? iPhone 6 ఓపెన్ చేస్తున్నా. ఏదో ఒక మోడల్ iPhone 6. ఇప్పుడు iPhone 6 ఎప్పుడు రిలీజ్ అయింది సార్ మనకి? 2006. ఓకే, అప్పుడు రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి CPU ఉందా సార్? CPU అని AP ఉందా అండి? ఉందా లేదా? ఉంది సార్. చూడు కింద ఇంకో CPU ఇచ్చాడు చూడండి. దీని ఏమన్నాడు? బేస్ బ్యాండ్ CPU. మనం బోర్డుని 2 రకాలుగా నేను డివైడ్ చేయమని చెప్పాను. ఒకటి లాజిక్ సెక్షన్, రెండోది బేస్ బ్యాండ్ సెక్షన్. ఒకటి లాజిక్, రెండోది ఎవరు? బేస్ బ్యాండ్. ఓకేనా? అంటే నార్మల్ గా మనకి సింగిల్ పవర్ ఐసీ ఉన్న మోడల్లో ఒకవేళ నెట్వర్క్ సెక్షన్ కి ఏమైనా కావాలంటే మెయిన్ సిపి నుంచే తీసుకుంటాడు. అవునా? కానీ ఇక్కడ ఏం చేశాడు? సపరేట్ గా బేస్ బ్యాండ్ సెక్షన్, నెట్వర్క్ సెక్షన్ కి సపరేట్ సిపి ఇచ్చేసాడు. అంటే దీని మీద ప్రెజర్ పడకుండా. ఓకేనా సార్? సో ఇక్కడ 2 సిపిలు ఉన్నాయి. అలాగే దీంట్లో మనకి 2 పవర్ ఐసీలు ఉంటాయి. ఎన్ని పవర్ ఐసీలు ఉంటాయి? 2 పవర్ ఐసీలు. చూడండి
ఇక్కడ బేస్ బ్యాండ్ పిఎంయు అనమాట. ఇది ఏ పిఎం ఇది? బేస్ బ్యాండ్ పిఎంయు. ఓకేనా? ఇక్కడ మెయిన్ పిఎంయు. ఓకేనా సార్? ఇప్పుడు ఇలా ఉంటే ఆ మూడుకి ఇది యాడ్ అయితే ఎన్ని అవుతుంది సార్? 4 అంతే. అంతే, కన్ఫ్యూజ్ ఏం లేదు సార్. మనం చాలా మంది 2 పవర్ ఐసీలు అంటే ఇవ్వబోయే ఆ సర్క్యూట్ ఎలాగో మారిపోద్దేమో, 3 అంటే ఇవ్వబో ఇంకా కాస్ట్ ఉంటుంది, ఇంకా ఏదో తేడా ఉంటుందేమో, కన్ఫ్యూజ్ అయిపోతామేమో, భయపడాల్సింది ఏం అవసరం లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఓపెన్ చేయగానే సింగిల్ పవర్ ఐసీ ఉన్నా, 2 పవర్ ఐసీలు ఉన్నా, 3 పవర్ ఐసీలు ఉన్నా, 4 పవర్ ఐసీలు ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్? నో? సార్ ఎస్ సార్. ఓకేనా? ఎందుకంటే దేనికి దానికి క్లారిటీగా ఉంది. అది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తున్నా. ఈ రోజు మన సెక్షన్ ఏంటి? ఛార్జింగ్ సెక్షన్. కాబట్టి ఛార్జింగ్ సెక్షన్ గురించి క్లారిటీగా క్లియర్ గా మనం ఎంట్రన్స్ అవుదాం ఇప్పుడు. ఓకే ఓకే. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియర్, వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. క్లియర్ సార్. ఓకే, డన్. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడు దాంట్లో క్లియర్ చేసేసుకుంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం మెయిన్ టాపిక్ లోకి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడుకున్నాం ఇవన్నీ అనేది మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను ఇప్పుడు అన్నీ మీరు అనొచ్చు, సార్ ఇవన్నీ మాకు ఇప్పుడే ఎందుకు చెప్పేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే, రేపు పొద్దున్న నేను ఛార్జింగ్ సెక్షన్ చెప్పినప్పుడు మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, సార్ పోకో ఎక్స్లో నాకు ఛార్జింగ్ అవ్వట్లేదు అని. నేను అక్కడ ఓపెన్ చేయగానే దాంట్లో ఛార్జింగ్ ఐసీ పవర్ ఐసీలో ఉంటుంది. మీరు వెంటనే ఏమంటారు, అదేంటి సార్ మీరేమో సింగిల్ పవర్ సపరేట్ ఉంటుందని చెప్పారు, దీంట్లోనేమో పవర్ ఐసీలో ఉంది ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ముందే నేను క్లారిటీగా ఇట్లా ఛార్జింగ్ ఐసీ ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఆ పేర్లు అవన్నీ క్లియర్ గా మీకు మెన్షన్ చేశాను. ఓకేనా సార్? అవును సార్. ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ మీకు చెప్తాను, చాలా ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, సో వెళ్ళవా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి. సార్ 4 పవర్ ఐసీ, ఏంటమ్మా? 4 పవర్ ఐసీ వచ్చినప్పుడు చెప్పారు కదా సార్. అవునమ్మా, అది నెట్వర్క్ ఇష్యూ అని. నెట్వర్క్ ఉన్నప్పుడు మాత్రమే పవర్ ఐసీ చూసుకుంటాం. ఇప్పుడు మనకు నెట్వర్క్ రావట్లేదు అన్నప్పుడు నెట్వర్క్ సంబంధించిన WTR కి లేదా బేస్ బ్యాండ్ ఐసీకి, ఓకేనా, వాటన్నిటికీ వోల్టేజ్లు ఎవరు జనరేట్ చేస్తారో ఈ ఐసీ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెట్వర్క్ సపరేట్గా ఇచ్చిన ఐసీ జనరేట్ చేస్తుంది. ఒకవేళ నెట్వర్క్ రిలేటెడ్ వోల్టేజ్లు జనరేట్ అవ్వట్లేదు అంటే ఈ పవర్ ఐసీని చేంజ్ చేయాలి. అదే నార్మల్గా ఫోన్ ఆన్ అవ్వట్లేదు, రీస్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు వోల్టేజ్లు జనరేట్ అవ్వట్లేదు అంటే ఈ ఐసీని చూడాలి. నార్మల్గా అయితే ఇప్పుడు మనకున్న మోడల్స్లో, మీకున్న మోడల్స్లో ఇప్పుడు మొత్తం అంతా ఇదే ఇస్తుంది, నెట్వర్క్కి ఇదే ఇస్తుంది, మెయిన్ పవర్ మామూలుగా ఫోన్ ఆన్ అవ్వడానికి కూడా ఇదే చూసుకుంటుంది అనమాట. అర్థమైందండి? ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు మనం హెడ్డింగ్ పెట్టండి. ఏం పెట్టారు? క్వాల్కామ్ ఛార్జింగ్, క్వాల్కామ్ సెక్షన్లో ఛార్జింగ్ ఐసీ ఎలా ఉంటుంది, క్వాల్కామ్ సిరీస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి నేను ఇప్పుడు క్వాల్కామ్ ఛార్జింగ్ సెక్షన్, సో ఒక ఛార్జింగ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం సార్? 4 పాయింట్లుగా డివైడ్ చేసుకున్నాం, అవునా సార్? ఒకటి ఏంటి సార్? ఫస్ట్ వన్, హౌ ఛార్జింగ్ ఐసీ వర్క్స్, ఛార్జర్ ఐసీ ఎలా పనిచేస్తుంది, ఐసీస్ అండ్ దేర్ ఫంక్షన్స్, ఏమేమి ఐసీలు ఉంటాయి వాటి ఫంక్షన్స్ ఏంటి, వోల్టేజెస్ అండ్ సిగ్నల్స్, ఐసీకి వోల్టేజెస్ ఏం కావాలి, సిగ్నల్స్ ఏం కావాలి, అండ్ వర్కింగ్ స్ట్రక్చర్. నోట్ చేసుకున్నారా? ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ ఇన్వాల్వ్డ్ ఐసీస్. ఓకే, మన ఛార్జింగ్ సెక్షన్లో ఏమేమి ఇన్వాల్వ్డ్ అవుతున్నాయి అంటే, ఇన్వాల్వ్డ్ ఐసీస్ అని రాయకండి, ఇన్వాల్వ్మెంట్ అని రాసుకుని ఇవన్నీ రాసుకోండి. అసలు ఛార్జింగ్ సెక్షన్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు సార్? ఐసీస్ అని రాయకండి. ఇక్కడ సబ్ బోర్డ్ అవుతుందా, సిసి స్ట్రిప్ అవుతుందా, ఓవిపి ఐసి, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. ఓవిపి అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. మనకి ఇది ఎవరెవరికి మధ్యలో ఉంటుంది అంటే, మనం సింపుల్గా చెప్పాలంటే సిసి బోర్డ్ అంటే మనకి మదర్ బోర్డ్, మెయిన్ మదర్ బోర్డ్ నుంచి మన ఛార్జర్ ఐసీకి మధ్యలో ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్యలో ఉంటుంది? మెయిన్ మదర్ బోర్డ్ నుంచి ఛార్జర్ ఐసీకి మధ్యలో ఉంటుంది అనమాట. ఓవిపి, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ. ఓకే, సో నెక్స్ట్ పిఎంఐ. పిఎంఐ అంటే మీరు ఇక్కడ రాసుకోండి, ఛార్జర్ ఐసీ అని రాసుకోండి. పిఎంఐ అంటే ఇక్కడ ఛార్జర్ ఐసీ. ఓకే, తర్వాత సిపియు.
సిపియు దేనికోసం? ఓకే, సిగ్నల్ కోసం దేని వాడతాం మనం? సిపియుని వాడతాం. తర్వాత బ్యాటరీ ఛార్జింగ్, ఇదంతా మనం దేనికోసం? ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేయడం కోసం కదా. తర్వాత డిస్ప్లేలో మనకు షో చేయాలి కదా ఛార్జింగ్ అవుతుందా లేదో. సో ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇవన్నీ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. సబ్ బోర్డ్ తెలుసు, సిసి స్టెప్ తెలుసు, ఈ ఓవిపి ఐసి తెలీదు. ఇది వచ్చేసి పిఎంఐ, మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో ఛార్జింగ్ ఐసి, సిపియు సిగ్నల్ ఇవ్వడానికి, బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి, డిస్ప్లే షో చేయడానికి. ఓకే, పిఎం మీట్లో ఉండండి అమ్మా. మీరు మాట్లాడకండి. నేను ఇది మళ్ళీ రికార్డ్ చేయాలని చెప్తున్నాను, మీరు ప్రతిసారి అలాగే పెడుతున్నారు. ఒక్కసారి మీ దగ్గర నుంచి ఒకవేళ కనుక అన్మ్యూట్ అవ్వకుండా మీ దగ్గర నుంచి వాయిస్ వస్తే మాత్రం నెక్స్ట్ నేను అసలు అతన్ని అన్మ్యూట్ చేయను. ఆయన డౌట్లు అడగాలన్నా కూడా అడగలేడు. ఓకే, ఇక్కడంతా అయిపోయింది. నెక్స్ట్ వెళ్తున్నాను. సో ఇది మన మెయిన్ బోర్డ్, మదర్ బోర్డ్, ఇది మన సబ్ బోర్డ్. మన ఛార్జింగ్ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రిప్ ద్వారా మన పై బోర్డుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఛార్జింగ్ పెడితే ఇది. సో చాలా మంది మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ కూడా ఛార్జింగ్ అవ్వట్లేదంటే కరెంటర్ మార్చి చూస్తారు, సబ్ బోర్డ్ మార్చి చూస్తారు, స్ట్రిప్ మార్చి చూస్తారు. ఈ మూడు కూడా బేసిక్ థింగ్స్. ఇదంతా కూడా పార్ట్ రీప్లేస్మెంట్. దీన్ని ఏమంటాం మనం? పార్ట్ రీప్లేస్మెంట్. దీన్ని కూడా వీలైనంత వరకు ఛార్జింగ్ కనెక్టర్ పోతే ఛార్జింగ్ కనెక్టరే మార్చండి, సబ్ బోర్డ్ మార్చకండి. కాపీ బోర్డ్లో మీకు ప్రొటెక్షన్ ఉండదు. ఆ లైన్స్ని బైపాస్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ మదర్ బోర్డుకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కనెక్టర్ పోతే కనెక్టర్, మైక్ పోతే మైక్, హెడ్సెట్ కనెక్టర్ పోతే హెడ్సెట్ కనెక్టర్, ఒకవేళ ట్రాక్ పోతే ట్రాక్ వేయడం, ఇలా రిపేర్ చేయడానికి మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేయండి. ఒకవేళ లేదు అన్న పొజిషన్లో ఒక మంచి కొంచెం కాస్ట్ అయినా మంచి బోర్డ్ని ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇది వచ్చేసి ఈ బోర్డ్ని మనం రీప్లేస్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాపీ బోర్డ్ వల్ల మీకు స్లో ఛార్జింగ్ కానీ, టెంపరేచర్ ఎర్రర్స్ కానీ, లేదంటే కింద ఆడియో రిలేటెడ్ మైక్ ఉంది, నెక్స్ట్ రింగర్ కూడా ఉంది, వాటిలో డిస్టర్బెన్స్ నాయిస్ రావడం జరుగుతుంది. అలాగే మనకి యాంటీనా కూడా ఇక్కడి నుంచే పైకి వెళ్తుంది, అంటే దానివల్ల మీకు లో సిగ్నల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ నుంచే మనకి డాటా ప్లస్ డాటా మైనస్ లైన్స్ సిపికి కానీ పవర్ ఐసీకి కానీ వెళ్ళి సిపికి వెళ్ళడం అనేది జరుగుతాయి అనమాట. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా సిపియు కూడా షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరేక్ 1.8 వోల్టేజ్ కూడా షార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి వీలైనంత వరకు సపోర్ట్ని మీరు రిపేర్ చేయడానికి ట్రై చేయండి, చేంజ్ చేయొద్దు. సో ఇది మన సబ్బోర్డ్, ఇది మన స్ట్రిప్, ఇది మన మదర్ బోర్డ్. సో తర్వాత మన బ్యాటరీ ఛార్జ్ అనేది అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓవిపిఐసి. ఓకే, ఈ ఓవిపిఐసి అనేది ఏంటంటే ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ ఇది క్వాల్కామ్ పిఎంఐ 8952. సో దాంట్లో వచ్చేసి మనకి ఛార్జర్ ఐసి ఉంటుంది అనమాట. ఇది సిపియు ఫర్ సిగ్నల్ కోసం. ఇది వచ్చేసి మన డిస్ప్లే చూడండి. ఇది వచ్చేసి సబ్ బోర్డ్, సిసి స్ట్రిప్, బ్యాటరీ, ఓవిపిఐసి, పిఎంఐ ఆర్ ఛార్జర్ ఐసి, సిపియు అండ్ డిస్ప్లే. ఫోటో తీసుకున్నారా? ఓకే సార్. ఎనీ డౌట్? డౌట్ ఏం లేదు సార్. డన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఏమేమి లైన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఛార్జింగ్ అవ్వాలంటే ఫస్ట్ మనకు మెయిన్గా ఈ లైన్స్ అయితే కావాలి. ఫస్ట్ ఒకసారి ఈ లైన్స్ నోట్ చేసుకుంటే వీటి గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెహమాన్ గారు మీరు అసలు మ్యూట్ అన్మ్యూట్ చేయొద్దు. రెహమాన్ గారు ఇప్పటి నుంచి అసలు మీరు అన్మ్యూట్ చేయొద్దు. ఓకే సార్, ఓకే సార్. VBus _ USB in PMID boot cap VPH power battery ID battery thermal data plus and data minus current sensing plus current sensing minus. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఇన్వాల్వ్డ్? క్వాల్కామ్ ఛార్జింగ్ సెక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయిన లైన్స్.
ఈ లైన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఈ లైన్స్లో ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగితే, ఈ లైన్ ఓపెన్ అయినా, షార్ట్ అయినా, లీకేజ్ అయినా, ఈ లైన్స్లో మీకు ఛార్జింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రాసుకోండి, ఈ లైన్స్ షార్ట్ అయినా, లీకేజ్ అయినా, ఓపెన్ అయినా మీకు ఛార్జింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం చెప్పుకున్న స్లో ఛార్జింగ్ కానీ, ఫేక్ ఛార్జింగ్ కానీ, టెంపరేచర్ ఎర్రర్స్ కానీ, ఛార్జింగ్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి అన్నమాట. అయిపోయిందా? ఓకే సార్, స్క్రీన్ షాట్ తీసుకో. డన్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లైన్ గురించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వి బస్. ఓకేనా, దీన్ని ఏమంటామంటే సార్ ఛార్జర్ ఇన్పుట్ వోల్టేజ్. వి బస్ అనేది మనం ఛార్జర్ పెట్టినప్పుడు వచ్చే వోల్టేజ్ సార్, ఇది ఇస్ ద మెయిన్ వోల్టేజ్ అనమాట. వి బస్ అంటాం దీన్ని. రాసుకోండి, ఛార్జర్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత? 5 వోల్టేజ్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ఛార్జింగ్ కనెక్టర్ ఆఫ్టర్ ఛార్జర్ ప్లగ్డ్ ఇన్. ఎప్పుడు వస్తుంది సార్ ఈ వోల్టేజ్? మనం ఛార్జర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్? ఓకే సార్. తర్వాత ఓకే, నెక్స్ట్ వచ్చేసి VBus_USB. ఇది ఛార్జర్ని ఇన్సర్ట్ చేసాక ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే, ఫస్ట్ ఈ ఛార్జర్ని మనం సబ్ బోర్డుకి పెడతాం. సబ్ బోర్డ్ కనెక్టర్ నుంచి సబ్ బోర్డ్కి వస్తుంది. సబ్ బోర్డ్ నుంచి స్టిప్ ద్వారా మెయిన్ బోర్డ్కి వస్తుంది. మెయిన్ బోర్డ్ నుంచి ఫస్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఓవిపి ఐసీకి వెళ్తుంది. ఆ ఓవిపి ఐసీ తర్వాత ఆ లైన్ పేరు చేంజ్ అవుద్ది అనమాట. దాన్నే మనం ఏమంటాం? VBus_USB. అంటే ఓవిపి దాటిన తర్వాత ఆ లైన్ పేరు మారుతుంది అనమాట. ఓకేనా, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. అది ఎందుకు సార్? ఒకవేళ 5 వోల్టేజ్ కాకుండా ఎక్కువ వోల్టేజ్ ఏదైనా వస్తే అది ఏమైపోతుంది? అది ఓపెన్ అయిపోద్ది అనమాట. అది లైక్ ఏ ఫ్యూజ్ కింద పనిచేస్తుంది మీకు. లైక్ ఏ ఫ్యూజ్ కింద పనిచేస్తుంది. అర్థమైందా సార్ ఈ లైన్? ఓకే, నెక్స్ట్ పిఎంఐడి. సో పిఎంఐడి అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన ఛార్జర్ ఐసీకి ఇన్పుట్ ప్రాపర్గా వచ్చిందో, ఛార్జర్ ఐసీకి వోల్టేజ్ ప్రాపర్గా వచ్చిందో, ఛార్జర్ ఐసీ నుంచి పిఎంఐడి అనే ఒక లైన్ బయటికి బైపాస్ అవుద్ది. ఓకే, అక్కడ ఒక కెపాసిటర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆ కెపాసిటర్ మీద చెక్ చేస్తే మీకు 5 వోల్టేజ్ వచ్చింది అనగానే ఎస్, ఛార్జర్ ఐసీకి ఇన్పుట్గా ప్రాపర్గా వోల్టేజ్ అందింది అనే కన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ రాసాం చూడండి, ఛార్జర్ ఐసీ ఇన్పుట్ వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ ఛార్జింగ్ ఐసీ రిసీవ్ అయిందా లేదా చెక్ చేసుకుంటే వోల్టేజ్, దీన్నే మనం పిఎంఐడి వోల్టేజ్ అంటాం. నెక్స్ట్ బూట్. మనకి ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టామో పిఎంఐడి అనేది కెపాసిటర్కి వచ్చిందో, తర్వాత మనకి ఛార్జింగ్ ఐసీ దగ్గర బూట్ అని కానీ లేదా బిఎస్టీ అని కానీ ఒక సిరీస్ కెపాసిటర్ ఉంటుంది అనమాట. ఒక సిరీస్ కెపాసిటర్ ఉంటుంది. ఇది ఏంటంటే బూస్టెడ్ వోల్టేజ్ ఫర్ ఛార్జింగ్. ఓకే, ఇది పంపింగ్ అనమాట, కరెంట్ని పంపింగ్. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి 7 to 9 వోల్టేజ్ వస్తుంది, రెండో సైడ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి మన మెయిన్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, మెయిన్ వోల్టేజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ మిస్ అయితే మనకి ఎక్కువగా ఫేక్ ఛార్జింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో దాని గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి విపిహెచ్ పవర్. ఓకేనా, ఇదంతా మనం కష్టపడింది దేనికోసం అంటే దీనికోసం. ఈ ఛార్జర్ ఐసీ నుంచి ఈ వోల్టేజ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మన ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అలాగే మన ఫోన్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంటుంది అనమాట. తర్వాత మనం బ్యాటరీ కనెక్ట్ చేసేమా లేదా అనేది మనకి తెలియాలి కదా. ఛార్జర్ ఐసీకి తెలియాలి, లేదంటే మన సిపికి తెలియాలి. సో ఐడెంటిఫికేషన్ లైన్ అనమాట. బ్యాటరీ పెట్టగానే ఈ లైన్ ద్వారా ఐడెంటిఫై అవుతుంది అనమాట, బ్యాటరీ డిటెక్షన్ లైన్. తర్వాత డాటా ప్లస్ డాటా మైనస్. మన డాటా ట్రాన్స్ఫర్, మన సాఫ్ట్వేర్ చేయాలంటే ఈ రెండు కూడా కనెక్ట్ అవ్వాలి, డాటా ప్లస్ అండ్ డాటా మైనస్. నెక్స్ట్ కరెంట్ సెన్సింగ్ ప్లస్ కరెంట్ సెన్సింగ్ మైనస్. ఈ రెండు కూడా బ్యాటరీ యొక్క పర్సంటేజ్ని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. లోపల ఉన్న కరెంట్ ఎంతవరకు ఛార్జ్ అయింది, ఎంతవరకు ఛార్జింగ్ అవ్వాలి, ఇదంతా కూడా చేసేదంతా కూడా ఎవరు? కరెంట్ సెన్సింగ్ ప్లస్ అండ్ మైనస్. ఇది వచ్చేసి బ్యాటరీ థర్మల్, బ్యాటరీ యొక్క టెంపరేచర్ అనమాట. బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు దాని హీట్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటుంది ఈ లైన్. బ్యాటరీ ఒకవేళ నీ బ్యాటరీ ఓవర్ హీట్ అయిపోతుంది అనుకోండి, వెంటనే క్లియర్గా మీకు పవర్ ఐసీకి చెప్పి పవర్ ఐసీ ద్వారా ఇంటిమేట్ వచ్చేస్తుంది మీకు డిస్ప్లేలో, మీ బ్యాటరీ ఓవర్ హీట్ అయిపోతుంది, నేను ఛార్జింగ్ అవ్వను, టెంపరేచర్, బ్యాడ్ కాంటాక్ట్ ఆఫ్ ఛార్జర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ అర్థమైనాయా అండి?
ఓకే సార్. ఓకే ఓకే అసలు ఛార్జింగ్ సెక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. తర్వాత నేను బోర్డులోకి తీసుకెళ్ళి మీకు కంప్లీట్ క్లియర్గా ఈ పిన్లన్నింటినీ 1 బై 1 చూపిస్తాను. ఓకేనా సార్? ఓకే. ఫస్ట్ చూడండి, మనం ఛార్జర్ కనెక్ట్ చేయగానే ఫస్ట్ కనెక్టర్ నుంచి 5 వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది. ఏ ఐసీకి? ఓవిపి ఐసీకి. ఏ ఐసీకి? ఓవిపి ఐసీకి. ఇది ఏ కనెక్టర్ అంటే మెయిన్ బోర్డ్ కనెక్టర్, సబ్ బోర్డ్ కాదు ఇది. ఇదేంటి? మెయిన్ బోర్డ్ కనెక్టర్. మెయిన్ బోర్డ్ కనెక్టర్ నుంచి సబ్ బోర్డ్ నుంచి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇది సబ్ బోర్డ్. ఎగ్జాంపుల్ ఇది సబ్ బోర్డ్. సబ్ బోర్డ్ నుంచి ఎక్కడికి వచ్చింది? సబ్ బోర్డ్ నుంచి మెయిన్ బోర్డ్కి వచ్చింది. ఇది సబ్ బోర్డు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొచ్చింది? మెయిన్ బోర్డ్కి వచ్చింది. మెయిన్ బోర్డ్ నుంచి మనకు బయటకు వస్తుంది. ఓకే. సో ఇది ఓవిపి ఐసి, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. ఒకవేళ కనుక ఇక్కడ ఇప్పుడు చూడండి, సబ్ బోర్డ్ దగ్గర మనం 5 వోల్టేజ్ ఇస్తాం, ఇక్కడ కూడా 5 వోల్టేజ్ వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా 5 వోల్టేజ్ వస్తుంది. ఓవిపి తర్వాత కూడా మనకు 5 వోల్టేజే రావాలి. ఒకవేళ వి బస్ వోల్టేజ్ కనుక ఎక్కువ అయితే అంటే ఈ ఓవిపి ఐసి డ్యామేజ్ అయిపోయి మీ ఐసీని సెక్యూర్ చేస్తుంది అనమాట. దీన్నే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అంటాం. ఇన్పుట్ ఎంత ఉంటే అవుట్పుట్ కూడా అంతే వస్తుంది. సో దీన్నే యూఎస్బి ఇన్. యూఎస్బి ఇన్. సో ఆల్రెడీ మనం చెప్పాను, మనకి విపిహెచ్ జనరేట్ అవ్వాలి అంటే ఒకటి బ్యాటరీ త్రూ జనరేట్ అవ్వాలి, లేదా ఛార్జర్ త్రూ జనరేట్ అవ్వాలి. బ్యాటరీ త్రూ ఎలా అవుతుంది? మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఛార్జర్ ఇన్సర్ట్ చేయలేదు అనుకుందాం. ఛార్జర్ ఇన్సర్ట్ చేయకపోతే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడంతా 0. అప్పుడు మన బ్యాటరీ పెట్టి ఉంటుంది కాబట్టి మన బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ కూడా వెళ్ళి, ఓకేనా, ఇలా ఇక్కడ నుంచి లోపల డీసీ టు డీసీ మాస్ఫెట్ త్రూ మన విపిహెచ్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది. ఓకేనా. ఎప్పుడైతే నేను ఛార్జర్ ఇన్సర్ట్ చేశానో అప్పుడు బ్యాటరీ ఏమవుతుంది? తీసుకుండే ఇవ్వడం మానేసి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ 5 వోల్టేజ్ ఇక్కడికి పాస్ అయ్యి ఇక్కడ నుంచి లోపల ఒక బక్ కన్వర్టర్, బస్ టు బక్. ఓకేనా. అంటే ఇక్కడ 5 వోల్టేజ్ వస్తే మనకి విఎస్డబ్ల్యూ వోల్టేజ్ స్విచ్ అంటే బక్ కన్వర్టర్కి విఎస్డబ్ల్యూ అని వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే మీకు అప్రాక్సిమేట్గా 3 నుంచి 4.5 వోల్టేజ్ వస్తుంది అనమాట. వచ్చి ఆ వోల్టేజ్ కాయిల్ త్రూ మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. అదే కాయిల్ త్రూ బ్యాక్ సైడ్ వచ్చి మన బ్యాటరీని ఏం చేస్తుంది? ఛార్జింగ్ చేస్తుంది. మన బ్యాటరీని ఏమవుతుంది? ఛార్జింగ్. అంటే ఇలా 2 రకాలుగా మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ విపిహెచ్ని జనరేట్ చేసుకోవడం. తర్వాత నువ్వు బ్యాటరీ పెట్టేవా లేదా అనేది ఈ ఐడి ద్వారా ఈ ఛార్జర్ ఐసీ అనేది ఐడెంటిఫై చేసుకుంటుంది. ఒకవేళ ఈ బ్యాటరీ ఐడెంటిఫికేషన్ కనుక ఈ ఛార్జర్ ఐసీకి రాలేదనుకోండి, ఏమవుద్ది? బూట్ లూప్స్ అనమాట. ఒప్పో ఎంఐ అని లోగోలో కొట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు బ్యాటరీ పెట్టకుండా ఛార్జర్ ఇన్సర్ట్ చేస్తే లోగోలో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా. లేదంటే బ్యాటరీ యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా. ఇదనమాట. ఓకే. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ ఈ రెండు కూడా బ్యాటరీ యొక్క మానిటర్, అంటే దాంట్లో ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత ఛార్జింగ్ అవ్వాలి, ఇదంతా మానిటర్ చేసే లైన్స్ అనమాట. ఇది వచ్చేసి కరెంట్ సెన్సింగ్ ప్లస్ అండ్ మైనస్. మనం ఇందాక చెప్పుకున్నట్టు దాని యొక్క కరెంట్ని ఎంత కరెంట్తో ఛార్జ్ అవుతుంది ఏందనేది చూసే లైన్స్ అనమాట. ఇంకొచ్చేసి ఇది సిపియు అనేది ఈ 2 లైన్స్ ద్వారా ఛార్జర్ ఐసీని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే. ఈ 2 లైన్ ద్వారా. అంటే డాటా ప్లస్ డాటా మైనస్ వచ్చేసి ఈ 2 లైన్స్ వచ్చేసి మనకు దేని పర్పస్? సాఫ్ట్వేర్ కనెక్టింగ్ ప్రాసెస్. ఇదంతా వచ్చేసి సాఫ్ట్వేర్ కనెక్టింగ్ కోసం. ఓకే. ఇలా ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటి గురించి మీకు నేను ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీన్ని రియల్గా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్ ఛార్జింగ్ పెట్టగానే మనకి ఎంత వోల్టేజ్ వచ్చి ఆగింది సార్? ఇక్కడ 5 వోల్టేజ్. సో అదే వోల్టేజ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? యూఎస్బి ఇన్, అంటే మన ఛార్జర్ ఐసీకి ఇన్పుట్ అవుతుంది. మరి నిజంగా ఈ వోల్టేజ్ ఇక్కడ ఇన్పుట్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేయాలంటే సింపుల్గా ఈ కెపాసిటర్ మీద చెక్ చేయండి. ఈ కెపాసిటర్ మీద కనుక నీకు 5 వోల్టేజ్ వచ్చిందా, వెంటనే మీకు అర్థమైపోయింది మీ ఐసీకి 5 వోల్టేజ్ ఇన్పుట్ ఓకే ఉంది అని అర్థం. ఓకే. దీని తర్వాత ఎప్పుడైతే దీనికి వోల్టేజ్ వచ్చిందో తర్వాత బూట్ క్యాప్ ఇక్కడ నుంచి మనకి బూస్టెడ్ వోల్టేజ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు 7 to 9 వోల్టేజ్ ఇది సిరీస్లో ఉంటుంది. 7 to 9 వోల్టేజ్ ఇక్కడ వస్తుంది. ఆపోజిట్లో బక్ 3 నుంచి 4.5 మీకు ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది అనమాట. ఇది ఇస్ కాల్డ్ విపిహెచ్. సో ఇది అవ్వగానే మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, డాటా ప్లస్ డాటా మైనస్ ద్వారా ఏమవుతుంది? కనెక్టర్ ద్వారా డాటా ప్లస్ డాటా మైనస్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు బ్యాటరీని ఐడెంటిఫికేషన్ చేసింది. బ్యాటరీని ఛార్జర్ వేసి ఏం చేసింది?
ఐడెంటిఫికేషన్ చేసి బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ ద్వారా దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది తెలుసుకుని తర్వాత మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి మన విపిహెచ్ పాస్ అయ్యి వెళ్ళిపోతుంది, అదే విపిహెచ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది. చూడండి, రిటర్న్ వచ్చి మన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, మరి ఎంత కరెంట్ ఛార్జ్ అవుతుంది, ఎంత కరెంట్ అవుతుంది అనేది ఈ రెండు కరెంట్ సెన్సింగ్ ప్లస్ మైనస్ ద్వారా మానిటర్ చేసుకుంటుంది ఛార్జర్ వేసి. ఎప్పుడు ఆపాలో ఎప్పుడు మొదలెట్టాలో అనేది ఇది. ఓకే, ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు మెయిన్గా బ్యాటరీ థర్మల్. బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు ఆ టెంపరేచర్ ఎంత అనేది మానిటర్ చేసుకుంటుంది బ్యాటరీ థర్మల్. సో ఈ విధంగా ఈ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఏం లైన్స్ ప్రాబ్లం వస్తాయి, ఏమేమి ప్రాబ్లం వస్తుందో మనం క్లారిటీగా తెలుసుకుందాం. దీని గురించి ఇక్కడ ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి. సార్ ఛార్జింగ్ సెక్షన్ కంప్లైంట్ లో వచ్చేసి దగ్గర ఒకవైపు నేను ఇంకా చెప్పలేదు సార్, ఇక్కడ ఈ సర్క్యూట్లో ఏమైనా ఉంటే చెప్పండి, నేను కంప్లీట్లు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇంకా ఛార్జింగ్ సెక్షన్ గురించి ఏం చెప్పుకోలేదు, మీకు అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను 1 by 1 రాస్తాను నేను క్లారిటీగా. ఓకేనా సార్ ఇదంతా? ఓకే సార్. ఓకే రైట్, ఇప్పుడు వెళ్దామా? మన ఛార్జింగ్ సెక్షన్ ట్రబుల్ షూట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి సార్. ఇది ఫోటో తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఛార్జింగ్ సెక్షన్ ట్రబుల్ షూట్. ఛార్జింగ్ సెక్షన్ ట్రబుల్ షూట్ అని పెట్టండి. ఓకే, నాకు ఇప్పుడు చెప్పండి సార్, మన ఫోన్లో ఛార్జింగ్ సెక్షన్లో ఇంపార్టెంట్ లైన్ ఎవరు సార్? విపిహెచ్ సార్. సార్ విపిహెచ్ సార్. వి బస్. ఛార్జింగ్ సెక్షన్లో లైన్ పేరు వి బస్. మెయిన్ వోల్టేజ్ అంటే అప్పుడు మీరు చెప్పాలి విపిహెచ్. ఓకే, హెడ్డింగ్ ఏంటి సార్ అన్నారు? ఛార్జింగ్ సెక్షన్ ట్రబుల్ షూట్. ఓకే సార్. చూడండి, మనం ఇందాక చెప్పుకున్న లైన్స్ అన్ని కూడా ఇక్కడ ఇది చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఇదే లైన్ సార్? విబస్ సార్, బ్యాటరీ. అంటే కలర్ చూడండి, థిక్ రెడ్ ఉంది. ఇది వచ్చేసి వి బ్యాట్ ఉంది, ఇది వి బస్ ఇన్ ఉంది, ఇది విపిహెచ్ పవర్, ఇది బ్యాటరీ ఐడి లైన్, బ్యాటరీ థర్మల్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని క్లారిటీగా కలర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా సార్? ఓకే, సో నేను ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ రాసారా సార్? ట్రబుల్ షూట్ అని రాసారా సార్? సార్ ఓకే, సో ఇక్కడ నోట్ చేయండి. ఫస్ట్ ఎవడైనా ఛార్జింగ్ అవ్వడం లేదు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సార్, 6 పోర్ట్ ఛార్జర్కి కనెక్ట్ చేసి, ఛార్జింగ్ అవ్వట్లేదు అనగానే 6 పోర్ట్ ఛార్జర్ కనెక్ట్ చేసి అది ఏం ప్రాబ్లమో ఒకసారి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అవునా కదా సార్? ఫస్ట్ ఎందుకంటే కొంతమంది ఆడింట్లో ఛార్జర్ ప్రాబ్లంలో కూడా ఛార్జింగ్ అవ్వట్లేదని తీసుకొస్తాడు. మరి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, అవునా కదా? సార్ సో ఇప్పుడు మనకి అక్కడ హెడ్డింగ్ పెట్టండి, కస్టమర్ మన దగ్గరకు వచ్చాడు, ఛార్జింగ్ అవ్వట్లేదని ఇచ్చాడు, మనం దీన్ని కనెక్ట్ చేసాము, ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు, దీన్ని మనం ఏ ఛార్జింగ్, నో ఛార్జింగ్ కింద కన్సిడర్ చేసాం. అంతేనా సార్? దీని ఏమన్నాం సార్? నో ఛార్జింగ్ సార్. ఛార్జింగ్. ఓకే, దాన్నే మీరు ఇంకా మాట్లాడుకోవాలంటే నథింగ్ హ్యాపెండ్ వెన్ ఛార్జర్ కనెక్టెడ్. ఛార్జర్ పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం. సింపుల్. మ్యూట్. సింపుల్ సార్. చాలా మంది ఛార్జింగ్ అవ్వటం లేదు అంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఏం చేస్తారంటే సబ్బోర్డ్ ఓపెన్ చేస్తారు. సార్ మీలో ఎంతమంది ఛార్జింగ్ అవ్వట్లేదు అంటే సబ్బోర్డ్ ఓపెన్ చేస్తారు? సబ్బోర్డ్ ఓపెన్ చేస్తారు కదా సార్. ఓపెన్ చేసి కనెక్టర్ దగ్గర వోల్టేజ్ వస్తుందో లేదా చెక్ చేస్తారు లేదా? నేను ఏదో ఒక మోడల్ ఓపెన్ చేస్తాను. వెయిట్. ఇప్పుడు సబ్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ ఛార్జర్ కనెక్ట్ చేసి ఇక్కడ వోల్టేజ్ చెక్ చేస్తారు. అవునా కదా సార్? సార్ ఓకే, నేనేమంటున్నా అంటే సార్ మీ దగ్గరికి ఏ బోర్డు అయినా రానివ్వండి, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే సార్, ఫస్ట్ డైరెక్ట్గా మెయిన్ బోర్డు దగ్గర, సబ్ బోర్డు ఓపెన్ చేయొద్దు, మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళి ప్రతి లైన్ దగ్గర కూడా ఒక టీపీ పాయింట్ కామన్గా ఇస్తాడు సార్ మీరు. ఓకేనా సార్?
ఒక టీపీ పాయింట్, ఈ లైన్ పేరే వి బస్. ఓకేనా? మీరు ఈ కనెక్టర్ని కనెక్ట్ చేసి ఛార్జర్ని కనెక్ట్ చేసి ఈ టీపీ పాయింట్ మీద కనుక మీకు 5 వోల్టేజ్, మనం ఇప్పుడు దేని పెడతాం 6 పోర్ట్ ఛార్జరే కాబట్టి 5.2 వోల్టేజే వస్తుంది, 5 ఆర్ 5.2 వచ్చింది అంటే మీరు కింద సబ్ బోర్డ్ని తీయాల్సిన అవసరం లేదు. సార్ నో అవును సార్. అంతేనా సార్? ఒకవేళ ఇక్కడ వోల్టేజ్ రాలేదంటే మీరు ఒక చిన్న చిరునవ్వు నవ్వచ్చు, ఎందుకంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంతేనా? అవును సార్. అంటే ఏమర్థమైంది మీకు? నీ ప్రాబ్లం కింద బోర్డులో ఉంది, లేదా మధ్యలో స్ట్రిప్ లో ఉంది, లేదా ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్ అయింది. అంతేనా సార్? అవును సార్. అంటే మనం గన్ షాట్కి వెళ్దాం సార్, ఎందుకు మనం అందరిలాగా మనం ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నది. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ చెక్ చేసుకుంటే ఒకవేళ ఇక్కడ 5 వోల్టేజ్ వచ్చిందంటే ఇదంతా ఓకే కదా సార్, కింద పార్ట్ అంతా అవును సార్. సపోర్ట్ అంతా ఓకే. అంతా ఓకే ఉన్నట్టే. మళ్ళీ మళ్ళీ మనం కింద తీసి ఆ స్క్రూలు ఒక 4-5 స్క్రూలు అక్కడ తీసి చెక్ చేసి ఇదంతా అవసరం లేదు, గందరగోళం. మనం ఒకవేళ ఇక్కడ రాకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ, కిందకి అప్పుడు నువ్వు అన్నట్టు నువ్వే చేసుకో, అయిపోతుంది నీ ఫోన్. ఇక్కడ వచ్చింది అంటే మళ్ళీ కింద ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి సార్. తర్వాత నేను ఇందాక మీకు ఓవిపి ఐసి అనేది ఏం చెప్పాను, ఎవరెవరికి మధ్యలో ఉంటుందని చెప్పాను? ఛార్జర్ ఐసీకి మెయిన్ బోర్డ్ కనెక్టర్కి మధ్యలో ఉంటుందని చెప్పాను, అవునా? అవును సార్. ఇదేంటి సార్, ఇప్పుడు మెయిన్ బోర్డ్ కనెక్టర్ కదా, అవునా? అవును సార్. బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్ అంటాం. ఇది వచ్చేసి మన ఛార్జర్ ఐసీ, ఎందుకంటే ఇక్కడ విపిహెచ్ జనరేట్ అవుతుంది, రైట్? అవును సార్. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు మనకి. దీన్నే మనం ఏమంటాం అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. 3 బాల్ ఇన్ 3 బాల్ అవుట్, 3 బాల్ ఇన్ 3 బాల్ అవుట్. అవుట్. ఓకేనా? అంటే నేను ఇప్పుడు ఇక్కడ 5 వోల్టేజ్ ఇస్తే ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 5 వస్తుంది సార్. 5 వస్తుంది. మరి ఇది ఎందుకు ఇచ్చాడు అంటే లైక్ ఏ ఫ్యూజ్, ప్రొటెక్షన్ సార్. లైక్ ఏ ఫ్యూజ్ లేక, అంతే కదమ్మా? అవును సార్. ఒకవేళ ఇక్కడ నాకు పొరపాటున 230 వోల్టేజ్ వచ్చేసింది అంటే ఇది ఏమవుతుంది? బ్రేక్. బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అవ్వడం వల్ల ఇది సేఫ్ కదా. అవును సార్. మరి ఇదే లేకపోతే డైరెక్ట్గా ఇది బ్రేక్ అవుతుంది, అవును సార్. ఫోన్ ఏమవుతుంది? డెడ్ అయింది, అవునా కదా? అవును సార్. సో కాబట్టి ఇలా ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇది పోతే మనం జంపర్ కూడా వేస్తారు చాలా మంది. జంపర్ వేయొచ్చా లేదా ఇప్పుడు? ఎందుకంటే ఇన్పుట్ 5 అవుట్పుట్ 5 ఉన్నప్పుడు ఇక్కడ జంపర్ వేయొచ్చా లేదా? వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు. కానీ ఏమవుద్ది, నువ్వు ప్రొడక్షన్ తీసేసినట్టు అవుద్ది, డైరెక్ట్ అయిపోతుంది. అంటే కదా ప్రొడక్షన్ తీసేసినట్టు అవుద్ది, అవునా? అవును సార్. వాడు ఇచ్చిన ప్రొడక్షన్ నువ్వేం చేసావు? తీసేసావు. నీ ఇష్టం అది, నువ్వు జంపర్ వేయాలనుకుంటున్నావా లేదా సేమ్ ఓవిపిఐసి వేయాలనుకుంటున్నావా అనేది డిపెండ్స్ ఆన్ యూ. క్లియర్? క్లియర్. ఓకే. సో నాకు ఓవరాల్గా నా ఐసీకి ఇన్పుట్ 5 వోల్టేజ్ రావాలి, అదే నా కాన్సెప్ట్, అవునా? అంతేనమ్మా? అవును సార్. ఇప్పుడు అందులో ఇదే కదా నేను చెప్పింది. ఇక్కడ ఒకసారి చూడండి. అవును సార్, అదే చెప్పారు సార్. ఇక్కడ నుంచి నా ఓవిపి ఐసీ ద్వారా నాకు ఇక్కడికి ఇన్పుట్ కావాలమ్మా, నా మెయిన్ ఫంక్షన్ ఇది. ఒకవేళ మీరు అనొచ్చు, సార్ నేను జంపర్ వేస్తాను సార్ అంటే, నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వేసుకో అబ్బా. ఎక్కడి నుంచి వేసుకో? కింద ఛార్జింగ్ పిన్ కాడి నుంచి వేసుకో, ఎక్కడి నుంచి వేసుకో. అవుతుందా అవుతా ఛార్జింగ్? అవుతుంది సార్. నేనేం చెప్పాను కాన్సెప్ట్, నా ఛార్జర్ ఐసీకి ఇన్పుట్ 5 వోల్టేజ్ రావాలి, ఈ ప్యాడ్ మీదకి రావాలి. ఓకే, అర్థమైందా? సార్. ఈ ప్యాడ్ మీదకి నాకు 5 వోల్టేజ్ వస్తే చాలు. నువ్వు ఎలా తీసుకొస్తావు? మధ్యలో ప్రొటెక్షన్ పెట్టి తీసుకొస్తావా, లేదా సబ్ బోర్డ్ నుంచి తీసుకొస్తావా, స్ట్రిప్ నుంచి తీసుకొస్తావా, మధ్యలో వాడుకో, నాకు సంబంధం లేదు. నా ఛార్జర్ ఐసీ ఇన్పుట్కి నాకు 5 వోల్టేజ్ కావాలి. ఓకే, ఓకేనా అండి? ఓకే సార్. నేనేమంటున్నా అంటే, సార్ నేనైతే ఇక్కడ కూడా చెక్ చేయండి సార్, నేను డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేసుకుంటా సార్ అని చెప్తున్నా. ఓకేనా సార్? ఓకే సార్. నేను ఇక్కడ 5 వోల్టేజ్ వచ్చింది అంటే నాకు ఇది ఓకే ఉన్నట్టే కదా? ఆ లైన్ అంతా ఓకే సార్. ఇది కూడా ఓకే కదా? అదంతా ఓకే అవును సార్. సార్. సబ్ బోర్డ్ ఓకే కదా? సబ్ బోర్డ్ సింపుల్ గా 1 స్టెప్ లో అయిపోయింది. ఇది లేదనుకో వెనక్కి వెళ్దాం, ఇది లేకపోతే ఇక్కడ రాలేదనుకో ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాకపోతే ఇక్కడ చూద్దాం, ఇక్కడ వచ్చి ఇక్కడ రాలేదంటే అంటే ఇది అర్థమైపోయింది ఇది ప్రాబ్లం అని. ఒకవేళ ఇక్కడే రాలేదంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాలేదంటే హ్యాపీ, స్టిప్ కానీ సబ్ బోర్డ్ కానీ కనెక్టర్ కానీ పోయినట్టు. అవునండి? అవును సార్. అవును సార్. అంటే మనం స్మార్ట్ వర్క్ అంటే తొందరగా చేయాలనుకుంటున్నారా లేదా గంటల గంటలు పట్టాలనుకుంటున్నారా? బేగ్ చేయలేదు సార్. అది కస్టమర్కి ఈ రోజులో ఓపిక లేదు సార్, వాడు అన్నం తిన్నా కూడా మానేస్తాడు ఫోన్ లేకపోతే. అర్థమైందా? వాడికి ఒక చేయలేనట్టే. ఎస్ సార్ నో?
వాడిని మీరు Yes, sir. సోఫాలో కూర్చోబెట్టి టీ ఇచ్చి టీ తాగే లోపల చేసి ఇచ్చే లెవెల్లో ఉండాలి మనం. అంతేనా సార్? ఒక అవును 1 సార్. అవర్ అన్నా 2 అవర్స్ అన్నా సోఫాలో కూర్చోమంటే కూర్చోడా సార్? నువ్వు చేసిస్తానంటే కూర్చుంటాడు సార్. 100% కూర్చుంటాడు. అర్థమైందా? ఒక 100 ఇంకో 500 ఎక్కువైనా ఇస్తాడు నీకు, నువ్వు వెంటనే చేసిస్తా. ఓకే, రైట్. ఇది ఇన్పుట్. ఓవరాల్గా నాకు ఏంటంటే నాకు ఇన్పుట్ కావాలి 5 వోల్టేజ్. డన్. దాని తర్వాత నేను Okay, ఏం sir. చెప్పానంటే, అమ్మా ఇక్కడికి ఇన్పుట్ వస్తుందా లేదా అనేది మనం ఒక కాంపోనెంట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పాను. ఆ లైన్ పేరు ఏంటో చెప్పండి ఒకసారి. వి బస్. PMID, sir. వెరీ గుడ్. పిఎంఐడి. ఏదైనది పిఎంఐడి. సో ఇప్పుడు నేను ఏదో రెగ్యులర్గా డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు స్కెమాటిక్ ఉన్న మోడల్ ఏదైనా నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇందాక రెడ్మీ 80 అనేది తీసుకున్నాం కాబట్టి మీరు ఏ మోడల్ అన్నా ఓపెన్ చేసుకోండి సార్. ఇలా లేకుండా ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఒకసారి నాకు చెప్పండి. నేను మీకు ఏమైనా డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఛార్జింగ్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు క్వాల్కామ్ గురించి మాట్లాడుతున్నాను. మధ్యలో ఏదో మోడల్ ఓపెన్ చేస్తాను మీకు సపోర్ట్ చెప్పాలని అంతే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఉందా, ఏమైనా తేడా ఉందా చెప్పండి నాకు. వి బస్ ఇక్కడ ఉంది, టీపీ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, అవునా? ఇచ్చాడు ఇక్కడ. ఇచ్చాడు సార్. ఇక్కడ చెక్ చేస్తే మనకు కింద పాట అంతా ఓకే. అరా ఇక్కడ కూడా వద్దు సార్, మీరు చెప్పినట్టు నేను డైరెక్ట్గా ఛార్జర్ వేసి చెక్ చేసుకుంటానంటే ఇక్కడ చెక్ చేసుకో. ఓకేనా సార్? ఓకే సార్. ఇక్కడ 5 వోల్టేజ్ వచ్చిందంటే ఓవీపీఐసి కూడా బాగున్నట్టే కదా సార్? అంతా ఒక్కటి సార్. ఇది పోతే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అయ్యొచ్చా లేదా? వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు. ఓకే, సో రైట్. తర్వాత కొన్ని ఓబీపీ ఐసీలకి మనం జంపర్ వేయకూడదు. ఎందుకు వేయకూడదో తర్వాత మనం క్లారిటీగా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు మనకి 5 వోల్టేజ్ రావడం అనేది ఇంపార్టెంట్. డన్. ఓకే సార్. ఈ ఐసీకి వోల్టేజ్ వస్తుందా లేదా అంటే మీరు ఇక్కడ చెక్ చేశారు, కానీ ఇక్కడ చెక్ చేశారా? లేదు కదా. లేదు సార్. ఎందుకంటే ఇక్కడ చెక్ చేయాలంటే ఐసీ ఉంటుంది కాబట్టి చెక్ చేయడం పాసిబుల్ అవ్వదు. అవును సార్. ఇక్కడ వరకు చెక్ చేసి మీరు ఓకే అని ఎలా చెప్తారు? 99% ఓకే, కానీ 1% కట్ అయ్యే అవకాశం ఉంది కదా. అవును సార్. అవును సార్. సో అందుకే దానికోసమే మనం ఏమైనా అంటున్నాం, పిఎంఐడి అంటున్నాం. ఏమంటున్నాం? పిఎంఐడి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా చెప్పాం. ఇదేనా పిఎంఐడి? అవును సార్. ఈ కెపాసిటీ. కెపాసిటర్ మీద 5 వోల్టేజ్ రావాలని చెప్పాను. మరి ఈ లైన్ ని మీరు బోర్నియో వాడు కానీ ఎస్టెక్ వాడు కానీ మీకు ఎక్కడ కూడా చూపించాడు అనమాట. ఎక్కడైనా చూపిస్తున్నారు చూడండి. లేదు సార్. ఎక్కడ కూడా ఈ వోల్టేజ్ మనకి షో చేయట్లేదు. చేశాడా? సో వెంటనే మనం ఏం చేయాలి? మన మొబైల్లో స్కెమాటిక్ ఓపెన్ చేసుకోవాలి. లేఅవుట్ అండ్ స్కెమాటిక్. లేఅవుట్ అండ్ స్కెమాటిక్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, లేఅవుట్కి వెళ్దాం. లేఅవుట్లోకి వెళ్ళి మన ఛార్జర్ ఐసి ఎక్కడ ఉంది? ఇదేనా? U1101. అవును సార్. ఇక్కడ కొట్టండి U1101. U1101 ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేయగానే మీరు జస్ట్ ప్లస్ కొట్టండి, జూమ్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ రిలేటెడ్ ఏమైనా లైన్స్ కనపడుతున్నాయా మీకు? వి బస్ కానీ ఏవో కానీ లేదు కదా. ఇక్కడ ఎల్ఈడి అంటే దీని ఏంటంటే పార్ట్ల కింద డివైడ్ చేశాడు అనమాట. ఇది ఏ పార్ట్ ఉందో ఇప్పుడు డి. ఎక్కడ ఉన్నాం సార్ మనం? డి సార్. డి. సో పక్కకి వెళ్దాం. ఏలో ఉన్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఏ. తర్వాత చూడండి ఎఫ్లో ఉన్నాం. తర్వాత చూడండి సిలో ఉన్నాం. తర్వాత చూడండి ఈలో ఉన్నాం. E. తర్వాత చూడండి బిలో ఉన్నాం. తర్వాత చూడండి డిలో ఉన్నాం. అవునా? అంటే ఏబిసిడి కింద ఏం చేశాడు సార్? వాడు Divide చేశాడు. పార్ట్గా డివైడ్ చేసుకున్నాడు. అంటే దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఛార్జింగే కాదు, ఇంకా కొన్ని సెక్షన్లో డివైడ్ ఉన్నాయి. తర్వాత మాట్లాడుకుందాం. గ్రాఫిక్ కూడా దీంట్లోనే ఉంది. ఓకేనా? ఆ లైన్స్ గురించి వచ్చినప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు నాకు మెయిన్గా కావాల్సింది ఏంటి? ఛార్జింగ్. చూడండి ఇక్కడ వచ్చిందా వి బస్ ఇన్? వచ్చింది సార్. యూఎస్బి వి బస్ ఇన్ ఎన్ని పాయింట్లకు వచ్చింది? పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 10, 10. పిన్ నెంబర్ 11. ఓకే, దీన్ని మీరు చూడాలంటే దీనికి బిట్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. బిట్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు మనకి బీటీబీ కనెక్టర్దే కదా, బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్. చూడండి ఇక్కడ క్లిక్ చేశాను. నేను క్లిక్ చేశానా? ఇది టీపీ పాయింట్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి సార్. ఇది సారీ, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది. ఓకే ఓకే, బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్ వచ్చిందా? ఇది బ్యాటరీ కనెక్టర్, ఇది బోర్డ్ టు. సార్ ఇక్కడ క్లిక్ చేయగానే ఈ పాయింట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలి మీరు.
సార్ ఓవర్ ప్రొడక్షన్ వెరీ గుడ్, ఓవిపిఐసి వస్తుంది. వెరీ నైస్. చూడండి సార్, ఈ లైన్ ఎలా వెళ్తుందంటే ఈ అన్ని ఐసీలకి తగులుతుంది అనేది అర్థం కాదు. ఓకేనా సార్? ఇది ఎక్కడైతే డాట్ ఇస్తాడో అప్పుడే అది కనెక్ట్ అవుతున్నట్టు. ఇప్పుడు ఈ లైన్ ఈ కాంపోనెంట్ కనెక్ట్ అయినట్టా కాదా? లేదు సార్, లేదు సార్, అది కనెక్ట్ అవ్వలేదు. వెరీ నైస్, కనెక్ట్ అవ్వలేదు. సో ఇది చూసుకోవాలి మీరు. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ కనెక్ట్ అయ్యిందా లేదా? కనెక్ట్ అయింది సార్ దానికి. అయ్యింది. ఓకే, ఇలా. ఓకేనా? ఇప్పుడు ఎన్ని పాయింట్లకు వచ్చింది చూడండి, ఇక్కడ 3 బాల్కి ఇన్పుట్ వచ్చింది, అవునా? అవును సార్. ఇప్పుడు ఇది నేను ఏం చెప్పాను సార్, బిట్ మ్యాప్ అంటే కాంపౌండ్ లేకుండా ఉంటే బోర్డు ఎలా ఉంటుందో అదని చెప్పాను. మరి ఇటు నుంచి ఇటు వెళ్తుందా? మనం నొక్కినప్పుడే ఇది అవుట్పుట్ వెళ్తుంది. వెళ్ళి 3 బాల్కి వెళ్ళింది. చూడండి, అక్కడ 3 బాల్కి వచ్చిందా? అవును సార్. ఈ 3 బాల్కు జూమ్ చేస్తే ఇప్పుడు దీని మీద పిన్ నెంబర్లు ఇస్తాడు కొన్నిట్లో. ఇప్పుడు ఇచ్చాడే, దీంట్లో ఇవ్వలేదు కదా. అవును సార్. లేదు సార్. నేను ఓరియన్లో ఒకసారి ఓపెన్ చేస్తాను, దీంట్లో ఏమైనా ఇచ్చాడేమో. ఇప్పుడు మనం రెడ్మీ 80 కొన్నిట్లో మీకు ఏమి ఇస్తాడు సార్? నెంబర్లు కూడా ఇస్తాడు సార్. దానివల్ల ఏముందంటే మనం చేసుకోవడం సింపుల్ అవుతుంది సార్. అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది అనమాట సార్. ఒక్క కాన్సెప్ట్ మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే తర్వాత మనం చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు, అవునా కదా సార్? సో ఇది 80 Pro అనుకుంటా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా చూడండి సార్. మన బోర్డ్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. బ్లింక్ అవుతుందా సార్? అవును సార్. గ్రౌండ్ సార్. లైన్ కూడా అది గ్రౌండ్ కాదు సార్, చాలా మంది తప్పు అనుకుంటున్నారు మీరు. ఓకే ఓకే సార్. గ్రౌండ్ గ్రే కలర్ ఉంటుంది. చాలా మంది ఆ చివర ఈ చివర గ్రౌండ్ అనుకుంటారు. B2B కనెక్టర్ దగ్గర గట్టిగా స్టాండర్డ్ గా ఉండాలని చెప్పేసి ఇటు ఇస్తాడు అనమాట ప్లస్, లేదా ఇటు ఇవ్వలేదంటే ఇటు ఇస్తాడు. ఓకేనా సార్? అవును సార్. చూడండి, ఇప్పుడు ఒకదాన్ని క్లిక్ చేస్తే ఇన్ని లైన్లు క్లిక్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి సార్? ఇవన్నీ Relax. ఒకే ట్రాక్. ఎందుకు ఇన్ని ట్రాక్లు ఇచ్చాడు? అరే పొరపాటున ఏదైనా లూజ్ అయినా ఏమైనా మీ ఛార్జింగ్ ఆగకూడదు, అవునా కదా సార్? ఒకటి కనెక్ట్ అవ్వకపోతే ఇంకోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది, అవునా? అవును సార్. సార్. సో దానికి అనేది అనమాట. ఇక్కడ టెస్ట్ పాయింట్ ఇచ్చాడా లేదా? ఇచ్చారు సార్. ఇక్కడ నుంచి ఎన్ని బాల్కి మనకు ఓవిపిఐసి వెళ్తుందా? ఇదిగోండి చూడు, ఇది ఓవిపిఐసి. ఒకవేళ మీకు క్లారిటీగా చూపించాలంటే అదిగోండి. ఓకే, ఓకే సార్. ఓవిపిఐసికి ఎంటర్ అయింది. ఓవిపిఐసి నుంచి నేను రెండో సైడ్ క్లిక్ చేస్తున్నా. ఓకేనా సార్? అక్కడ నుంచి ఎక్కడికి ఎంటర్ అయింది? ఛార్జింగ్ ఎన్ని బాల్కి? 3 మూడు బాల్స్. బాల్ 3 బాల్కి ఎంటర్ అయింది. ఆ 3 బాల్ పిన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఒకటి, 10, 11. ఓకేనా సార్? అవును సార్. అవును సార్. సో ఇక్కడ క్లారిటీగా ఆడు కూడా అదే రాశాడు చూడండి స్కెమాటిక్ లో. 1, 10, 11 11. ఐసీలో ఈ 3 బాల్కి ఇన్పుట్ అవుతుందమ్మా అని చెప్పాడు. ఓకేనా సార్? కానీ మీకు ఈ బోర్డ్ని కూడా ఏం చేస్తారు, సింపుల్ గా ఒక పాయింటే చెప్తాడు, మనకి దారి చూపిస్తున్నాడు, అవునా సార్? అవును సార్. మనకు దారి చూపిస్తున్నాడు. పర్ఫెక్ట్ గా కావాలంటే మీరు ఎవరిని ఓపెన్ చేయాలి? బ్లూ ప్రింటే ఓపెన్ చేయాలి. కానీ ఇది సరిపోద్దా లేదా? మనకి సరిపోదు సార్. చెక్ చేసుకోవడానికి సరిపోద్ది. ఓకే, మరి ఇప్పుడు నాకు ఇక్కడ పిఎంఐడి కెపాసిటర్ ఎవరో నాకు తెలియదు, మీకు తెలుసా? తెలీదు సార్. అంటే మనం ఖచ్చితంగా స్కెమాటిక్ లోకి వెళ్ళి ఇన్పుట్ రాగానే ఇక్కడ ఎంఐడి అని ఉంటుంది. పిఎంఐడి, ఎంఐడి, విఎంఐడి అని రాసి ఉంటుంది. ఓకేనా? ఎంఐడి కెపాసిటర్, పిఎంఐడి కానీ ఎంఐడి కానీ విఎంఐడి కానీ ఉంటుంది. సో వెంటనే ఈ కెపాసిటర్ చూసుకోవాలి. నెంబర్ వచ్చేసి ఎంత? C1102. ఇది గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇది షార్ట్ అనమాట. ఇది ఏదంటే చిన్న కప్లర్ కింద ఉంటుంది, గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కెపాసిటర్ అంతా ఎవరు కనెక్ట్ అయింది అప్పుడు? గ్రౌండ్. గ్రౌండ్ సార్. ఇది గ్రౌండ్ అన్నట్టు, ఇదంతా గ్రౌండ్. ఓకే, ఇక్కడ ఈ కెపాసిటర్ మీద C1102. ఇప్పుడు మీరు C1102 ఎక్కడ ఉందో ఈ లేఅవుట్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. C1102 ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఉంది, ఐసీ పక్కనే ఉంది. దీన్ని మన బోర్డులో చూస్తే మీకు ఎక్కడ ఉంది? దీని పక్కన, ఇదేనా? అవును సార్. అవును సార్. సో దీన్ని నేను ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఇది ఇక్కడ రాసాడు చూడు, ఇక్కడ రాసుందా? అవును సార్. ఎంఐడి ఎన్ని బాల్తో కనెక్ట్ అయి ఉంది అది? మొత్తం 3 సార్. 3. 2 కెపాసిటర్లు ఉన్నాయి, 5 బాల్తో కనెక్ట్ అయి ఉంది, అవునా? అవును సార్. ఓకేనా? మీరు స్కెమాటిక్ లో చూస్తే ఎస్జి అని రాస్తుంది కదా సార్, ఇది ఎస్జి అని రాస్తుంది కదా ఇందాక.
కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో మీకు, అంటే చాలా మందికి దీని గురించి ఐడియా లేక ఎక్కువ అవుతుందేమో. చూడండి ఇక్కడ ఎన్ని బాల్ ఉన్నాయి, 19, 20, 21, అవునా? అవును సార్. ఇక్కడ 3 బాల్, అదే లైన్ మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయిందా? ఇక్కడ అవును. గ్రౌండ్, పీ గ్రౌండ్, పవర్ గ్రౌండ్ అనమాట. ఇదేంటి సార్? పవర్ గ్రౌండ్ అనమాట. Ground. ఇక్కడ 3 బాల్, మొత్తం ఎన్ని బాల్స్ కనెక్ట్ అయింది? 6 బాల్తో కనెక్ట్ Four అయింది. balls. ఎన్ని బాల్? 6 బాల్స్. సో ఇక్కడ కూడా చూస్తే ఎన్ని బాల్స్ ఉన్నాయి? ఆర్ ఆర్ సార్ 3, 2 కనబడుతున్నాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం పిఎంఐడిని కనుక్కుంటే ఇప్పుడు దీనికి ఎంత వోల్టేజ్ రావాలి సార్? దీని మీద 5 సార్ 5 వోల్టేజ్. 5 వోల్టేజ్ రావాలి, అంతేనా సార్? అంతే ఎంత సార్ వోల్టేజ్ రావాలి? 5 సార్ 5 వోల్టేజ్. 5 వోల్టేజ్ వచ్చింది అంటే ఎవరు ఓకే సార్? ఛార్జింగ్ అయితే అప్ టు ఛార్జింగ్ వేసే వరకు. చార్జర్ ఏసీకి ఇన్పుట్ ఓకే అని అర్థం. ఇన్పుట్ చార్జర్ ఏసీ ఎవరు ఓకే సార్? ఇన్పుట్. ఇన్పుట్ ఇస్తాం. అదే మనం ఇక్కడ చెప్పింది అనమాట. ఓకేనా? ఇక్కడికి వస్తే ఇది ఓకే అని చెప్పాం. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే అందరికంటే గన్ షాట్ ఇదే కదా సార్. అవును సార్. డైరెక్ట్ మనం ఏం చేద్దాం, పిఎంఐడివే చెక్ చేద్దాం సార్. వి అవును బస్ సార్. వద్దు, ఓవి వైస్ వెనకాల వద్దు, టెస్ట్ పాయింట్ కూడా వద్దు. ఓకేనా సార్? అవును సార్ అంటే మీరు స్కెమాటిక్ చూడడం వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో బ్లూ ప్రింట్, వాడు డైరెక్ట్ గా వాడు ఒక మాస్టర్ లెవెల్ అయి ఉంటే డైరెక్ట్ గా ఈ కెపాసిటీ చెక్ చేయండి. ఇక్కడ 5 వోల్టేజ్ వచ్చిందంటే వెంటనే మీకు కన్ఫర్మేషన్ అయిపోయింది ఇది ఇంతవరకు బాగానే ఉంది వోల్టేజ్ అని. ఒకవేళ ఇక్కడ రాకపోతే నేను ఇక్కడ చెక్ చేస్తాను, ఇక్కడ రాకపోతే ఇక్కడ చెక్ చేస్తాను, ఇక్కడ రాకపోతే ఇక్కడ చెక్ చేస్తాను, ఇక్కడ రాకపోతే ఇక్కడ చెక్ చేస్తాను. అంతేనా సార్? అవును సార్ సో అలా వెళ్ళిపోతాం. ఎందుకంటే సార్ మన దగ్గరికి ఆల్రెడీ వేరే మొబైల్ షాప్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తా ఉంటారు. అంటే వాడు ఖచ్చితంగా ఇవన్నీ కెలికే ఉంటాడు, సబ్బోర్డు మార్చి ఉంటాడు, ఇది మార్చి ఉంటాడు అని సార్. అవునా కదండి? అవును అవును సార్ సార్. సో నేను ఎలా వెళ్తున్నాను, మీ ఇష్టం లేదు సార్ నేను ఏబిసిల గారి నుంచి వెళ్తానంటే ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, ఈ, ఎఫ్, జి. ఓకే, నేను డైరెక్ట్ గా జీ దగ్గరికి వెళ్తాను అంటున్నాను, మీరు ఏబిసిల గారి నుంచి వెళ్తానంటున్నారు. మీ ఓపిక మీరు ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. సో ఇది వచ్చాక నెక్స్ట్ ఏం చెప్పాను సార్, మనం బూట్ క్యాప్ అని చెప్పాను. అవునా సార్? అవును సార్ సో ఈ కెపాసిటర్ సిరీస్ లో ఉంటదమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి 7 to 9 వోల్టేజ్ రావాలి. ఇక్కడ వచ్చేసి మనకి విపిహెచ్ పవర్ అనేది 3 నుంచి 4.5 మధ్యలో ఫ్లక్చువేషన్ అవుతుంది. ఓకేనా? ఫ్లక్చువేషన్ అవుతూ వస్తుంది అనమాట. మీరు ఛార్జర్ పెట్టి చెక్ చేయాలి, ఇది బ్యాటరీ ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఇక్కడ బ్యాటరీ లేనప్పుడు చెక్ చేయాలి. ఓకేనా సార్? ఓకే సార్. నేను రేపు లైవ్ లో చూపిస్తాను, అన్ని చెక్ చేసి చూపిస్తాను మీకు డన్ గా. ఓకే. ఓకే సార్. ఓకే సో సార్ ఇప్పుడు బూట్ క్యాప్ అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ చెక్ చేయాలి బూట్ క్యాప్? ఇప్పుడు దీంట్లో స్కెమాటిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఎక్కడ రాస్తాం చూడండి బూట్ క్యాప్ అని. 40 సార్. 40 పిన్ నెంబర్ 40 కనెక్ట్ అయి ఉంది. C1103 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 పైన ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. అవును సార్. సో ఉంది సార్. దీన్ని మనం ఒకసారి బిట్ మ్యాప్ లో చూద్దాం. ఇదేనా లైన్? అవును సార్ అవును సార్. అండ్ రెండో సైడ్ చూడండి కాయిల్ కి కనెక్ట్ అయ్యి ఐసీ కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే చూడండి 40 కనెక్ట్ అయ్యి ఉంది. మళ్ళీ యువతల సైడ్ 3 బాల్ కనెక్ట్ అయ్యి ఎవరికి కనెక్ట్ అయ్యి ఉంది? కాయిల్ కి కనెక్ట్ అయ్యి ఉంది. అదే ఇక్కడ కూడా షో చేస్తుంది. 3 బాల్ కనెక్ట్ అయ్యి కెపాసిటర్ ద్వారా కాయిల్ కనెక్ట్ అయింది. రెండోది ఒకటే పిన్ కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చెక్ చేస్తే మనకి 7 to 9 వోల్టేజ్ రావాలి. ఓకే, ఇక్కడ చెక్ చేస్తే మనకి 3 నుంచి 4.5 వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనండి? బూస్ట్ అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది సార్. సో ఈ విధంగా మనకి వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. ఇది వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ లైన్. సో ఈ లైన్ పేరు వచ్చేసి మనకి ఏ కెపాసిటర్? బూట్ బూట్ క్యాప్ సార్. ఒకవేళ ఈ కెపాసిటర్ ఇక్కడ లేకపోతే సార్ మనకి ఫేక్ ఛార్జింగ్ ప్రాబ్లం వస్తుంది సార్. అంటే మీ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది, కానీ మీరు ఎంతసేపటికి పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా సార్? ఓకే. సో అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ కూడా అర్థమైందా సార్ ఇప్పుడు? అవును సార్ అయింది సార్. ఓకే. దాని తర్వాత ఈ 2 లైన్స్ అయిపోయాక సో మనం నెక్స్ట్ చూడాల్సింది బ్యాటరీ ఐడి లైన్, బ్యాటరీ థర్మల్ లైన్స్. ఈ 2 వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే బ్యాటరీని ఐడెంటిఫికేషన్ చేయాలి, ప్లస్ బ్యాటరీ యొక్క టెంపరేచర్ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకేనండి? సార్ అవును సార్. సో అంటే ఇప్పుడు నేను స్కెమాటిక్ ఛార్జర్ డేటా ఓపెన్ చేసి ఇక్కడ మీరు గమనిస్తే చూడండి 2 లైన్స్, బ్యాటరీ ఐడి లైన్, బ్యాటరీ థర్మల్ లైన్. ఇదేనా సార్ 2? అవును సార్.
సో నేను మొన్న ఆల్రెడీ మీకు జిఆర్ ఎలా చెక్ చేయాలో చెప్పాను, అవునా? ఈ లైన్ మీద మనం ఏం చెక్ చేయాలంటే సార్ జిఆర్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? జిఆర్. జిఆర్ ఓకే, దీని మీద జిఆర్ అనేది మనకి ఎంతో కొంత ఏం రావాలి? వాల్యూ రావాలి. ఒకవేళ దీని మీద ఎంత జిఆర్ వస్తుందో చెప్పండి సార్ అంటే మీరు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ డయోడోకి వెళ్ళండి, దీంట్లో ఇక్కడ కొడితే మీకు క్లారిటీగా ఏమొస్తుంది? డయోడ్ వాల్యూస్ వస్తాయి. ఏమొస్తాయి? డయోడ్ వాల్యూస్. వెరీ గుడ్. ఆ లైన్ మీద బ్యాటరీ ఐడి మీదకి 780 రావాలని చెప్తున్నాడు, బ్యాటరీ థర్మల్ మీదకి 0.66 రావాలంటున్నాడు. దీనికి 100 టాలరెన్స్ పెట్టుకోండి, ప్లస్ ఆర్ మైనస్, కొంచెం అటు ఇటు వచ్చినా కూడా నో ప్రాబ్లం, అవునా కదండి? ఒకవేళ ఈ లైన్ మీద ఓఎల్ వస్తే లైన్ ఏమన్నట్టు సార్? ఓపెన్ అయినట్టు. లైన్ ఓపెన్. ఇప్పుడు ఈ రెసిస్టర్ కట్ అయింది అనుకోండి సార్, ఏమొస్తుంది సార్? ఓఎల్ వస్తుంది. ఈ రెసిస్టర్ కట్ అయితే ఇక్కడ ఓఎల్ వస్తుంది. ఒకవేళ ఈ డయోడ్లు ఏమైనా షార్ట్ అయితే ఏమొస్తుంది? జీరోస్. జీరో సార్. ఇది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? ఛార్జర్ ఐసీకి వెళ్ళిపోతుంది, అవునా? ఒకవేళ ఈ లైన్స్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి ఏం రాదండి? బ్యాటరీ ఐడి లైన్ లో ప్రాబ్లం ఉంటేనేమో పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతావు, లేదా ఫోన్ రీస్టార్ట్ అవుతూ ఉంటది, ఓకేనా? లేదంటే బూట్ లూప్ అదే రీస్టార్ట్ అవుతూ ఉంటది. అదే ఈ లైన్ కనెక్ట్ అవ్వకపోతే ఏమొస్తుంది? రీస్టార్ట్ అవుతూ ఉంటుంది, లేదా పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వదు. పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు బ్యాటరీ ఐడి లైన్. అదే బ్యాటరీ థర్మల్ లైన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, టెంపరేచర్ ఎర్రర్ ప్రాబ్లం వస్తుంది. బ్యాడ్ కాంటాక్ట్ ఆఫ్ చార్జర్, ఓకే, అన్నౌన్ బ్యాటరీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి బ్యాటరీ థర్మల్ ఇష్యూస్ అనమాట. టీహెచ్ అంటే థర్మల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. టెంపరేచర్ ఎర్రర్స్, వీటిని ఏమంటాం? టెంపరేచర్ ఎర్రర్స్. ఓకే ఓకే, అర్థమే. తర్వాత మనం బ్యాటరీ ఐడి అయిపోయింది, బ్యాటరీ థర్మల్ అయిపోయింది, వి బస్ అయిపోయింది, వి బ్యాట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది డాటా ప్లస్, డాటా మైనస్. ఈ రెండు దేనికని చెప్పాను సార్ నేను? సాఫ్ట్వేర్. వీటి కూడా చెక్ చేయడానికి టీపీ పాయింట్లు ఇచ్చాడు. వీటి మీద జిఆర్ చెక్ చేయండి. వీటి మీద ఏం చెక్ చేయండి? జిఆర్ చెక్ చేయండి. ఈ జిఆర్ ప్రకారంగా మనకి ఈ ఐసీకి కనెక్ట్ అవ్వాలి. మధ్యలో ఈ లైన్ ఓపెన్ అయినా ఏమైనా మీకు డాటా ట్రాన్స్ఫర్ అవ్వదు. అదేవిధంగా ఛార్జింగ్ సెక్షన్ లో కూడా ఈ డయోడ్ లైన్ లో లీకేజ్ ఏమైనా అయితే మీకు స్లో ఛార్జింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు లైన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడ ఏమొస్తుంది? స్లో ఛార్జింగ్. ఓకే ఓకే సార్. సో ఇంపార్టెంట్ లైన్స్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ బోర్ని వాడు, అవునా? ఓన్లీ ఇంపార్టెంట్ లైన్ ఇచ్చాడు, కానీ స్కెమాటిక్ త్రూ వెళ్తే మాత్రం ఇంకా కొన్ని లైన్స్ ఉన్నాయి, గమనిస్తే చూడండి. మనం ఈ లైన్ చెప్పుకున్నామా లేదా? చెప్పండి సార్. ఈ లైన్ చెప్పుకోండి. ఇది బూట్ కేబుల్ సార్. ఓకే, ఇక్కడ నుంచి మన బ్యాటరీ చూడండి, మనకి మన ఫోన్ ఇలా వచ్చేసి మన బ్యాటరీ ఇలా వచ్చి విపిహెచ్ పవర్ జనరేట్ అయ్యి మన బ్యాటరీని ఏం చేస్తుంది? ఇలా ఛార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, సో రైట్. సో మీరు గమనిస్తే మీరు ఛార్జర్ పెట్టి బ్యాటరీ కనెక్టర్ మీద కొన్ని మోడల్స్కి వోల్టేజ్ వస్తుంది, కొన్ని మోడల్స్కి వోల్టేజ్ రాదు, అవునా కదండి? సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఛార్జర్ పెట్టారనుకోండి, ఈ బ్యాటరీ కనెక్టర్ మీద వోల్టేజ్ వస్తుందా రాదా? వస్తుంది సార్. కొన్నిటికే వస్తుంది, కొన్నిటికి రాదు, అన్నిటికీ వస్తుంది అని కాదు. ఓకే, ఓకే సార్. నేను రేపు పొద్దున్న చెప్తాను ఎందుకు వస్తుంది ఎందుకు రాదు. ఓకే, దీని తర్వాత సార్ ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడ కొన్ని మెయిన్ లైన్స్ అని వదిలేశారు అనమాట వీళ్ళు. విఏఆర్బి. ఒకవేళ కనుక మనం అక్కడ పెట్టగానే ఇక్కడికి దీని మీద కనుక ఈ కెపాసిటర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఈ లైన్ ఏమైనా షార్ట్ అయినా మీకు వెంటనే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 5 వోల్టేజ్ వస్తుంది. ఎంత వస్తుంది సార్? 5 వోల్టేజ్. ఇది లేకపోయినా ఛార్జర్ వేసి వర్క్ అవ్వదు మీకు. మీరు ఎన్ని ఛార్జర్లు వేసినా మీకు విపిహెచ్ అవుట్పుట్ అనేది రాదు. విఏఆర్బి, ఇంకోటి బూట్ పవర్. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడు సార్ ఇవన్నీ బాగున్నాయి సార్, అయినా కానీ నా ఛార్జర్ వేసి సరిగ్గా పని చేయట్లేదు, నాకు వేరే మొబైల్ షాప్ నుంచి వచ్చింది అంటే అప్పుడు ఇవి రెండు చూడాలి. ఓకే ఓకే సార్. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఈ రెండు లైన్లు మనం చూసామా? బ్యాటరీ థర్మల్, బ్యాటరీ ఐడి. అవును సార్. ఓకే, ఈ రెండు ఓకే. ఈ రెండు ఐడెంటిఫికేషన్ థర్మల్. ఈ రెండు చూడండి, వి బ్యాట్ సెన్స్ పి, వి బ్యాట్ సెన్స్ ఎం. ఒకవేళ ఈ రెండు లైన్లో కనుక ప్రాబ్లం ఉంటే మీరు గమనించండి, ఫోన్ డెడ్ అవుతుంది, ఛార్జింగ్ పెడితే లోగో వచ్చి బ్లింక్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? అవును సార్, రెడ్మీ ఫోన్ కట్ వస్తుంది. ఇది ఈ వి బ్యాట్ సెన్స్ పి, ఇది మానిటర్ అనమాట, బ్యాటరీ యొక్క స్టేటస్ ని చూసేది అనమాట. ఇది అంతేనా? అది లేనప్పుడు ఏంటంటే అది నొక్కగానే దాని యొక్క పర్సంటేజ్ అలా బ్లింక్ అవుతూ ఉంటుంది, సెన్స్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు లైన్స్ ప్రాబ్లం ఉంటే మీకు ఏమొస్తుంది?
ఫోన్ డెడ్లో ఉంటుంది, ఛార్జింగ్ పెట్టగానే లోగో వచ్చి ఆఫ్ అయిపోద్ది, లోగో వచ్చి ఆఫ్ అయిపోద్ది, లోగో వచ్చి ఆఫ్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ ఈ 2 లైన్స్ గురించి మాట్లాడుకున్నాం మనం, డాటా ప్లస్ డాటా మైనస్. ఈ 2 దేని గురించి చెప్పుకున్నాం మనం? సాఫ్ట్వేర్ కనెక్టింగ్. ఓకే, నెక్స్ట్ ఈ 2 చూడండి, ఈ CC1 CC2 ఈ 2 లైన్స్ ఏంటంటే సార్ మన టైప్ సి అని చెప్పుకున్నాం కదా సార్ మనం ఇందాక. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇలాంటిదే కదా సార్ అది. సార్ ఈ టైప్ సికి మీరు ఎలా పెట్టినా కూడా ఛార్జింగ్ అవుతుంది, సైడ్ ఏ ఆర్ సైడ్ బి, అవునా సార్? సార్ ఆ 2 లైన్స్ ఈ 2 లైన్స్ సార్, ఆ 2 లైన్సే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 లైన్స్ CC1 CC2. అంటే ఒకవేళ ఈ 2 లైన్స్లో ఏదైనా ఒక లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఒక సైడ్ మాత్రమే మీకు ఛార్జింగ్ తీసుకుంటుంది, రెండో సైడ్ ఛార్జింగ్ తీసుకోదు. ఓకేనండి? ఓకే సార్. సో ఇప్పుడు చెప్పండి, ఛార్జర్ వేసి కంప్లీట్ అయిపోయిందా లేదా? అవును సార్. అంటే కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఛార్జింగ్ సెక్షన్ తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏదైనా ప్రాబ్లం అవ్వకపోతే ఇంకా వేరే వాడి దగ్గర అవుతుందా సార్? అవ్వదు సార్. మన దగ్గర 100% ఈ ఫోన్ సాల్వ్ అవుతుందా లేదండి సార్? ఏదైనా ఉంటే వీటిలోనే ప్రాబ్లం ఉండాలి తప్ప ఇంకా వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం మనం? ఇదంతా ఎవడైతే చెక్ చేయగలుగుతాడో వాడు మాస్టర్ అన్నట్టు, వాడు ఏ ఫోన్ అయినా రిపేర్ చేయగలుగుతాడు. అలా కాకుండా మనం బోర్నియో చూసి వెళ్తే మాత్రం బోర్నియోలో కొన్ని లైన్సే ఇచ్చాడు, అవునా? అవును సార్. సో ఇది బేసిక్, సింపుల్గా చెప్పాలంటే ఇది బేసిక్ లెవెల్, అవునా సార్? సో మీరు ఏ లెవెల్లో రిపేర్ నేను 2 లెవెల్స్ చెప్పాను, అవునా అండి? అవును సార్. నేను 2 లెవెల్స్ చెప్పాను, ఒకసారి చూసుకోండి, ఏమైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేద్దాం. మీరు ఒకసారి యాప్ ఉన్న వాళ్ళు యాప్ ఓపెన్ చేసుకుని ఛార్జింగ్ సెక్షన్లోకి వెళ్ళండి సార్. లాస్ట్లో 2 వీడియోలు నేను క్లాస్లో చెప్పిన వీడియోలు ఉన్నాయి, చాలా క్లారిటీగా 2 పవర్ ఎసి 3 పవర్ ఎసి గురించి చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూస్తే ఏమైనా డౌట్ ఉన్నా రేపు పొద్దున మళ్ళీ ఒకసారి క్లియర్ చేసి ఇదంతా కూడా ప్రాక్టికల్ రూపంలో చూపిస్తాను నేను. ఓకే సార్. ఇదంతా మంచిగా చదువుకొని రావాలి. వీలైతే మీ దగ్గర బోర్డు ఉంటే ఆ బోర్డ్ని మల్టీమీటర్ని మీరు పెట్టుకోండి, నేను ఇక్కడ నేను చెప్తా ఉంటాను, మీరు అక్కడ చెక్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా బాగుంటుంది. ఓకే సార్. ఏ మోడల్ క్వాల్కామ్ ఏదైనా పర్లేదు, నో ఇష్యూ. ఓకేనా సార్? ఓకే సార్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే రేపు పొద్దున మల్టీమీటర్ ఒక బోర్డు రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఎలా చూపిస్తూ ఉంటాను, ట్రబుల్ షూట్ చెప్తా ఉంటాను, మీరు అక్కడ ఏం చేద్దాం ఉందాం, నోట్ చేసుకుంటూ ఉందాం. ఈరోజు ట్రబుల్ షూట్ అని హెడ్డింగ్ పెట్టాం కదా, దాన్ని అక్కడ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ నేనేంటంటే సార్, నేను విధానం తెలియాలి, అసలు ఏ ఐసీ ఎలా పనిచేస్తుంది, ఈ ఓవిపి ఐసీ అంటే ఏంటి, ఈ వీబస్ లైన్ అంటే ఏంటి, పిఎంఐడి అంటే ఏంటి, బూట్ అంటే ఏంటి, స్కెమాటిక్ అంటే ఏంటి, బిట్ మ్యాప్ అంటే ఏంటి, లేఅవుట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలా వద్దా సార్? తెలియదు సార్. తెలియకపోతే మనం ఏదో పైన చేసినట్టు ఉంటుంది. మీరు కొంచెం మంది దీంట్లో అనుకోవచ్చు ల్యాగ్ అవుతుందని, కానీ బట్ నేనేమనుకుంటున్నా అంటే కంప్లీట్ మీరు 0 నుంచి తీసుకెళ్లాలని నా ఉద్దేశం అంతే. అవునా కదా సార్? ఇవన్నీ మీకు తెలుసా సార్ ముందా? తెలియదు సార్. ఓకేనా? కానీ మన మొబైల్ షాప్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ మనకు తెలియదు. సో అప్పుడు అవును సార్. మన వెనకాల వచ్చినోడు దీన్ని అప్డేట్ అయ్యాడు అనుకోండి, మన దగ్గర ఉన్న గుడ్ విల్ అంతా పోయినట్టే కదా సార్? అవును సార్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఛార్జింగ్ సెక్షన్ గురించి? ఎంత పర్సెంటేజ్, ఒక 100%లో ఒక 30% అన్న వచ్చినట్ట? ఇచ్చినట్టే సార్. ఓకేనా? సో ముందుకి ఇప్పటికి కొంచెం అంటే బ్లైండ్ రిపేర్స్ సార్. మన ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ఒక ఫోన్ చెడగట్టకుండా ఉంచడమే మన ఫస్ట్ సక్సెస్. ఏమంటారు సార్? అవును సార్. రెహమాన్ గారికి 60% అర్థమైందంట. వెరీ నైస్ సార్. ఓకే సార్, నేను ఏమంటున్నా అంటే సార్, ఏం టెన్షన్ లేదు, మళ్ళీ రిపీట్ చేద్దాం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాం, మీకు వచ్చే వరకు నేను చెప్తాను. బట్ యాక్టింగ్ వద్దు. మీకు ఏం అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను ఇక్కడ ఫిజికల్ చెక్ చేస్తాను కాబట్టి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతుంది. సో డన్. సో ఎనీ డౌట్ ఇప్పుడు వరకు మనం చెప్పింది సార్? సార్ చూస్తే లేదు సార్. రాదు, క్లారిటీ. చూస్తే రాదు సార్, చేస్తేనే వస్తుంది. ఏమంటారు? ఓకే మనం చెప్పింది చెప్పినట్టు ఒకడో ఒక బోర్డు తీసుకుని ఒకడో ఒక మల్టీమీటర్ తీసుకుని చేయండి సార్. రాదా సార్? వస్తుంది సార్. వస్తుంది సార్. 100% పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థం కాకపోతే లైక్ వేరే లెవెల్ ఉంటుంది అది. ఓకేనా? మనం ఇలా చేయగలిగితే సార్ మన ఏరే మొబైల్ షాప్లోకి వెళ్ళి మనం విజిటింగ్ కార్డులు ఇవ్వచ్చు సార్. ఏమంటారు? విజిటింగ్ కార్డ్. అన్న ఏ మొబైల్ అన్నా తీసుకురాన్నా నేను మీకు తక్కువ అమౌంట్లో చేసిస్తా అని చెప్పి మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో డన్. ఈ రోజుకి సరిపోతుందా సార్? ఇంకా నేను చెప్పనా? సరిపోతుంది సార్. మళ్ళీ ఎక్కువ చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారు. మనకి సార్ మీరు ఆన్లైన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి డేస్తో సంబంధం లేదు. ఏమంటారు? అవును సార్. మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు నేను చెప్పుకుంటే వెళ్తాను. అది 1 మంత్ అవనాయి, 2 మంత్స్ అవనాయి.
అవును సార్. అంతా అయిపోయాక అప్పుడు మనం మాట్లాడుకుందాం అది. నేను ఇది మూడోసారి సార్ జాయిన్ అవడం. ఓకే ఓకే, మూడోసారా? అవును సార్. సార్ మూడోసారి అయినా సరే నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఏమన్నా అన్నామా సార్ మేము? లేదు సార్, లేదు సార్. ఓకేనా? ఎందుకు అంటే మనకు మెయిన్ ఏంటంటే మీరు సక్సెస్ అవ్వడం మాకు ఇంపార్టెంట్. అర్థం కాకపోతే నేను అందుకే అంటున్నా, ప్రతి ఆన్లైన్ క్లాస్ వాడికి ఒకటే చెప్తున్నా, ఏమంటున్నా, అమ్మా నీకు ఒక క్లాస్లో అర్థం కాకపోతే ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ అర్థం కాకపోతే ఇంకో క్లాస్, అంతేనా కదా సార్? అవును సార్. సార్ నిజంగా నా సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంటే నేను మూడోసారి వస్తావా సార్? రాదు సార్. రాడు. ఇక్కడ సబ్జెక్ట్ బాగుంది, నీకు అర్థం కావట్లేదు కాబట్టి మూడోసారి మళ్ళీ రిపీట్గా వింటున్నావు. అసలు సబ్జెక్టే లేనప్పుడు మూడోసారి ఎందుకు వింటావు సార్ నువ్వు? టైం వేస్ట్ అని ఇంకో దగ్గరికి పోతావు, అంతేనా సార్? అవును సార్. సో ఈ మూడు సార్లు మీరు వినడానికి రీజన్ నేను సబ్జెక్ట్ సరిగ్గా చెప్పట్లేదనా, లేదంటే మీకు అర్థం అవ్వట్లేదనా? మాకు అర్థం అవ్వలేదండి సార్. ఏం భార్గవ్ గారు, అంతేనా సార్? అంతే సార్. సో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు ఎవరైనా ఏమైనా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఒకవేళ ఈ బ్యాచ్ లో ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వినొచ్చు. ఆ ప్రాబ్లం కూడా లేకుండా మనం అన్ని కూడా ఏం చేస్తున్నాం, యాప్ లో అప్లోడ్ చేసేస్తున్నాం. అవును సార్. సో క్లారిటీగా ఉన్నాయి. మీరు ఈ క్లాస్ అంతా కూడా నేను యాప్ లో అప్లోడ్ చేస్తాను. కొంచెం తెలివైన అయితే మళ్ళీ చూసుకోండి. నేను చెప్పినట్టు ఒక మల్టీమీటర్, ఒక బోర్డు తీసుకొచ్చి చెక్ చేయండి, 100% ఓకే అయిపోద్ది. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, లేవు సార్ చెప్పండి సార్.